ఒక ధ్యానం చేయడానికి మంత్రం జపించి లేదు ఒక విగ్రహానికి పూజ చేయడానికి ఏమిటమ్మా వ్యత్యాసం? ధ్యానం అంటే మనము దేవుడు లీనం అవటం అమ్మ. మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు రాసుకొని మనమే రాసుకొని వస్తాం. ధ్యానంలో ఏమవుతుందంటే ఇప్పుడు మనము దేవుడు ఒకటే, అహం బ్రహ్మస్మి అని అంటాం అనమాట. చాలా చిన్న వయసులోనే మీ సాధన మొదలైనప్పుడే దొంగలు పడ్డం, మీ ప్రాణానికి అపాయం రావడం, బల మంత్రం చేస్తూ నేను నవరాత్రి దిశ చేస్తుంటే దొంగలు పట్టు. ఆ దొంగలు పడినప్పుడు ఏమైందంటే అసలు ఆ రోజు ఏమై ఉంటుంది అని డీప్గా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేశారా? మా గురువుగారు ఆ రోజే అన్నారు, అది ఇదవుతుండగానే నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందమ్మ. నారాయణ అన్న నారాయణి అన్న రెండు ఒకటే అమ్మ. మీ చేతిలో పెరిగిన ఇద్దరు పిల్లలు జగన్ గారు, షర్మిల గారు. రాజకీయ పరిస్థితులు చూస్తే మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? అది మూర్ఖత్వం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. క్రియాశీలక రాజకీయాల్లో స్వర్ణ గారిని చూడొచ్చు అంటారా? హోమం చేసేటప్పుడు కూడా అమ్మవారు ప్రత్యక్షం అయిందని చెప్పి ఇది జరుగుతుందమ్మా? ఇది వాస్తవం మీరు నమ్ముతారా? నువ్వు మళ్ళా పొగలో చూసుకోవటం, మళ్ళీ అగ్నిలో చూసుకోవటం అవసరమా? ఎంతో బలహీనత చూస్తావు, బలాన్ని చూడు. అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. లౌకికం, ఆధ్యాత్మికం రెండు చక్రాలు లాంటివి అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రెండు చక్రాలని సమన్వయంతో నడిపించుకోవడమే బ్రతుకు ధన్యమని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల్ని కలిసినప్పుడు మనం కూడా విపరీతమైన స్ఫూర్తిని పొందుతాం, ఎంతో నేర్చుకుంటాం, ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అటువంటి వ్యక్తి, అటువంటి ధన్యజీవి శ్రీమతి స్వర్ణలతారెడ్డి గారు, అందరికీ సుపరిచితులు. టీటీడీ పాలక మండలి అధ్యక్షులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి సతీమణిగానే కాకుండా ఆధ్యాత్మిక పిపాసిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ స్వామికి సేవ చేసుకుంటూ ధన్యులవుతూ వచ్చారు. వారితో మాట్లాడబోతున్నాయి ఇవాళ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకంగా. అమ్మా నమస్కారం. నమస్కారం. మొట్టమొదట మీకు మహర్షి వేదిక్ యూనివర్సిటీ వారి గౌరవ డాక్టరేట్ అందినందుకు మీకు నమస్కారాలు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. నాకే కాదు, సుబ్బారెడ్డి గారికి నాకు ఇద్దరికి కలిపి వచ్చిందమ్మా. ఆయన సర్వీస్కి ఆయనతో పాటు ఉన్న నాకు ఇద్దరికి కలిపి ఇచ్చినారమ్మా. ఎలా అనిపించిందమ్మా ఈ వార్త తెలియగానే మీకు? నాకు చాలా సంతోషంగా అనిపించిందమ్మా. అంటే ఎవరైనా గుర్తింపు అనేది ఉంటే ఎవరైనా సంతోషంగా అనిపిస్తారు కదా. ముఖ్యంగా నాకంటే కూడా సుబ్బారెడ్డి గారు ఎక్కువ సర్వీస్ చేస్తారు. ఏ పని ఇచ్చినా డెడికేటెడ్గా చేస్తారు ఆయన. ఆ డెడికేషన్కి గుర్తింపు వచ్చింది, ఆయనతో పాటు నాకు కలిపి వచ్చింది అంటే ఇంకా సంతోషమే కదా. మీ ఇద్దరిలో చూస్తే అమ్మ చాలా ముచ్చటగా అనిపిస్తుంది. సారేమో లౌకిక ప్రపంచంలో కార్యనిర్వహణలో నిమగ్నమై ఉంటారు, మీరు పూర్తిగా మీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారు. నేను ఆధ్యాత్మికంగా ఉండడం కరెక్టే, సుబ్బారెడ్డి గారు కూడా ఆధ్యాత్మికంగానే ఉంటారు, బట్ సైలెంట్. అది ఆయన దాదాపు ఇప్పటికి నా పెళ్ళి 37 సంవత్సరాలు అయింది. నా పెళ్ళికి ముందు 2 years ముందు నుంచి కూడా ఆయన మాల వేసుకొని అయ్యప్ప దగ్గరికి వెళ్తారు. దాదాపు ఇప్పటికి 38 సార్లు ఆయన వెళ్ళి ఉంటారు. ఆయనే రోజు ఇంట్లో దీపం పెడతారు పొద్దున్నే ఆయన స్నానం చేసి. ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆయన గోవులకి సర్వీస్ చేస్తారు. ఇంట్లో గోవులు ఉంటాయి. పొద్దున్నే ఆయనే వాకింగ్ పోయేటప్పుడే దానికి గ్రాసం పెట్టి దాన్ని నిమిరి దానికి అన్నీ పెట్టి అన్నీ చేస్తారనమాట. ఇవన్నీ సైలెంట్గా ఉండేటివి. ఆయన ఆధ్యాత్మికత ఉంది ఆయనకి, లౌకికంగా ఆయన అందరినీ సర్వీస్ చేసే తత్వం ఉంది అనమాట. ఎక్కడ ఇప్పుడు కూడా టిటిడి చైర్మన్గా ఉన్నా కానీ ఎక్కడ 10 మంది నిలబడిన ఆయన చూస్తూ ఉండగా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ సమస్య కనుక్కొని అన్నీ చేస్తారు. మొన్న ఈ మధ్య కూడా ఎండల కాలంలో నడుస్తూ ఉంటే ఆయన కారు దిగొచ్చే టైంలో నడుస్తుంటే కాళ్ళు కాలుతున్నాయి, అందరు కాళ్ళు చెప్పులు వేసుకోకుండా నడుస్తారు కదా, వెంటనే కార్పెట్ వేయించి అన్నీ చేస్తారనమాట. అట్లా అంటే వెంటనే గుర్తిస్తారు 10 మంది ఎలా పోతున్నారు, వాళ్ళకి మనం ఏమి చేయగలము అని. ఆ విషయంలో ఆయన కన్నా నేను వెనకేమ్మా, ఆయనే ముందు. ఆధ్యాత్మికత అంటే సరైన ఆధ్యాత్మికత అంటే అదే అమ్మా. మనము విగ్రహంలోనో ఇక్కడో మనం చేయటము, పూజ చేయటం గొప్ప కాదు. మనిషిలో దేవుని చూడటం, ఆ మనిషికి ఏం కావాలా అని చూడటం అనేది గొప్ప. అదే ఆయనలో ఉండే గొప్ప అమ్మా. ఆయన ఎంత పొంగిపోతారమ్మా మీరు ఈ మాట ఆయన అర్థాంగిగా అంత గొప్పగా చెప్తున్నారు. మాకే చాలా సంతోషంగా ఉంది వినడానికి. నేనే కదమ్మా, అందరూ చెప్తారు ఆయన డెడికేషన్. ఆయన చెప్తారు కూడా, నాకు నీతో పాటు నేను పూజలో కూర్చోవాలంటే నాకు ఇష్టం ఉండదు, బయట నా కోసం ఎంతమందో వెయిట్ చేస్తున్నారు, నేను ఆ మనిషికి ఏం కావాలనే నేను చూపిస్తాను, కానీ నాకు ఇక్కడ కూర్చొని చేయాలంటే ఇష్టం ఉండదు అని చెప్తారు ఆయన ఫస్ట్ నుంచి కూడా.
అమ్మ, మరొక శుభ సందర్భం ఇప్పుడు మీకు మనవడు పుట్టడం. మనవడే మీకు దాదాపుగా ఈ గౌరవ డాక్టరేట్ తీసుకురావడం కూడా చాలా సంతోషం. మీకు సార్కి ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మా. ఫస్ట్ మనవాడు పుట్టినప్పుడు ఆయన ఎంపీ అయ్యారమ్మా. రెండో మనవాడు పుట్టినప్పుడు డాక్టరేట్ వచ్చింది. అబ్బో, ఎంత గొప్ప విషయం చూడండి. ఎంత ఇద్దరు మనవాళ్ళు అదృష్టం తీసుకొని వచ్చారు. మీరిద్దరూ కష్టం సుఖం చూసి ఈ ప్రయాణాన్ని ఇలా కొనసాగిస్తున్నారు. రెండోసారి మీరు పాలక మండలి అధ్యక్షులు సార్ అవుతారా అంటే మీరు, నా మనసులో కోరిక అయితే అదే, కానీ భగవంతుడు అనుగ్రహిస్తే ఎలా జరిగితే అలా జరగని అని అన్నారు. నా మనసులో కొంచెం స్వార్థం ఉంటుంది మా. సుబ్బారెడ్డి మనసులో ఆ స్వార్థం అనేది ఉండదు. నాకు స్వార్థం ఉంది కాబట్టి దేవుని దగ్గర ఉండాలని నా కోరిక. అందుకనే ఇప్పుడే కాదు, ఎప్పుడు నాకు కావాలనే కోరుకుంటుంది. కానీ సుబ్బారెడ్డి గారు అంటారు, అందరూ చేయాలి కదా, అందరికీ కోరుకుంటుంది కదా, అందరికీ అవకాశం అనేది రాదు కదా, అందరికీ అవకాశం ఇవ్వాలి కదా. అందుకని ముఖ్యమంత్రి గారు ఇస్తే తీసుకుందాం, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చినా నాకు సంతోషమే అని చెప్పారనమాట. బట్ జగన్ రెడ్డి గారు మళ్ళీ సుబ్బారెడ్డి గారిని చూజ్ చేసుకున్నారు ఆయన డెడికేషన్ వల్ల. మీరు ముఖ్యమంత్రి గారికి సొంత పినతల్లు అవుతారు, సుబ్బారెడ్డి గారు బాబాయ్ అవుతారు. కానీ రాజకీయంగా వారు ముఖ్యమంత్రి అయ్యాక మీ మధ్య ఈక్వేషన్ ఏమన్నా అలాగే ఉందా, మారిందా, లేక ముఖ్యమంత్రి గారికి? నాకైతే చేంజ్ అవ్వలేదమ్మా. నేను చిన్నప్పుడు నేను జగన్ రెడ్డిని ఎలా పెంచినప్పుడు ఎలా చూసాను, వాళ్ళ ఇంట్లో ఎలా నేనే పెరిగినాను, నా కొడుకు పెరిగాడు, సుబ్బారెడ్డి గారు ఎప్పుడు మేము అందరం సుపరిచితులమే. కాబట్టి మాకెప్పుడు తేడా జగన్ రెడ్డి గారు ఎప్పుడు చూపించలేదు. ఎప్పుడు ఆ గౌరవాన్ని సుబ్బారెడ్డి గారికి ఇస్తారు, నాకు ఇస్తారు. అమ్మ, రాజకీయ ఒత్తిళ్ళు, లౌకికంగా వచ్చే అనేక సమస్యల్ని మీరు ఎప్పుడు కూడా చూస్తే నిండుకుండలాగా ఎక్కడా తొణకకుండా మీ ప్రయాణాన్ని అలా కొనసాగిస్తారు, తొందరగా రియాక్ట్ అయిపోరు. ఈ స్థితప్రజ్ఞత ఎలా వచ్చింది మీకు? అది మీరు అంటున్నారు స్థితప్రజ్ఞత నాకు ఉంది అని, కానీ స్థితప్రజ్ఞత సుబ్బారెడ్డి గారికి ఉందిమా, నాకు లేదు. నాకు కొంచెం ముక్కోపం ఉంది, నేను కొంచెం టెన్షన్ కూడా పడతాను, కానీ అన్నిటికీ ఆయనే తీసుకెళ్తారు. ఆయన వెనక నడవడమే నాకు తెలిసిన విషయం. మిమ్మల్ని దగ్గరగా తెలుసుకున్న వ్యక్తులు అందరికీ తెలుసు మీరు ఎంత సాధన చేస్తారని. పొద్దున్నే లేచి గోపూజతో మొదలుపెట్టి సుబ్బారెడ్డి గారితో పాటు మీరు పూజ చేసుకుంటారు, గుళ్ళకి వెళ్తారు, మళ్ళీ తిరుమల కొండకు వెళ్ళినప్పుడు స్వామికి ఎంత సేవ చేస్తారో కూడా తెలిసిన విషయం. మామూలుగా మీరు ధ్యానం చేయడానికి కూడా ఇష్టపడతారు. ఒక ధ్యానం చేయడానికి, మంత్రం జపించి లేదో ఒక విగ్రహానికి పూజ చేయడానికి ఏమిటమ్మా వ్యత్యాసం మీరు మీ అనుభవంలో? ధ్యానం అంటే మనము దేవుడు లీనం అవటం అమ్మ. మనము శ్వాస ద్వారా మనకి లింక్ ఎక్కడ అంటే దేవుడితో మనకి లింక్ శ్వాస ద్వారా. శ్వాస మనకి శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత అని అంటే మన శిఖ మధ్యలో ఆయన పరమాత్మ ప్రతి ఒక్కరిలోనూ ఉంటారనమాట. అది ఏ విధంగా వ్యక్తం అవుతాడంటే మనలో ఉండే చైతన్యము శ్వాస ప్రాణం ద్వారానే వ్యక్తం అవుతాడనమాట ఆయన. ఎప్పుడైతే మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు మనమే రాసుకొని వస్తాం, దానికే ఆయన సాక్షిభూతుడిగా మనకు చైతన్యాన్ని ప్రాణాన్ని ఇస్తాడు. అది మనం ధ్యానంలో ఏమవుతుందంటే, ఇప్పుడు మన సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకున్నట్లు మన ఆత్మ, మన లోపల ఉండే ఆత్మ ఛార్జింగ్ చేసుకోవాలంటే ఆ పరమాత్మతో లీనం అవుతేనే ఛార్జింగ్ చేసుకోగలం. మనం ఆ రోజు ప్రశాంతంగా గడపాలా అంటే. అందుకే నాకు పొద్దున్న లేస్తేనే ధ్యానం చేసుకోవడం ఇష్టం. ఎందుకంటే కొంతసేపు మనం ఆయనలో లీనం అవుతాం. ఆంజనేయ స్వామి చెప్తారు, మెడిటేషన్లో ఉండేటప్పుడు నేను రాముడు ఒకటే, జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు ఆయన నా ప్రభువు, నేను ఆయన దాసుడని. ఆ విధంగా మనము ధ్యానావస్థలో ఉండేటప్పుడు మనము దేవుడు ఒకటే, అహం బ్రహ్మస్మి అని అంటాం అనమాట. అయితే మనం ఆ స్థితి తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఒకసారి ధ్యానం చేసిన దానికో 2 సార్లు ధ్యానం చేసిన దానికో మన అహం బ్రహ్మస్మి అనుకోవడానికి లేదు. అది లోపల మనం ఫీల్ అవ్వాలి, ఆయన నేను ఒకటే. ఈ శ్వాస పైన నుంచి ఆయనది వస్తుంది. ఆయన అంటే సర్వాంతర్యామి అమ్మ దేవుడు. ఆ సర్వాంతర్యామైన దేవుణ్ణి మనము, జగత్తంతా ఆయనలోనే ఉంది, అంత సర్వాంతర్యామి ఆయన ఆ జగత్తుతో కలిపిన ఆయనతో ఉన్న శ్వాస మనం పై శ్వాస అనుకుంటే, జగత్తుతో నిండిన ఆయన శ్వాస మనకి జగత్తుకి ఆశీర్వాదం అనుకుంటే ఎంత తృప్తిగా ఉంటుంది. చాలా అంటే ఇప్పుడు నువ్వు చేసే శ్వాస నీతో ముడిపడలేదు, జగత్తుతో ముడిపడి ఉంది. అదేవిధంగా పూజ, అదేవిధంగా స్తోత్రం. నువ్వు ఆయన చేస్తున్నావు అంటే నీ ముందర ఆయన ఉన్నారు. ఇంత సర్వాంతర్యామిగా ఉన్న ఆయన్ని నువ్వు ఒక చిన్న విగ్రహ రూపంలో నీ ముందర ఆయన్ని కూర్చోబెట్టుకొని, నీ ముందర ఆయన్ని పెట్టుకొని నువ్వు పూజ చేస్తున్నావు అంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఇది ఊహించి మన పెద్దవాళ్ళు టెంపుల్స్ ఇవన్నీ పెట్టింది. సర్వాంతర్యామైన అందరూ చూడలేరు. మనకు ముందు మన విగ్రహంగా మన ముందర పెడితే ఇది ఏంటి అనే ఆలోచన మనకు కలిగితే, దాన్ని మనం విస్తరింప చేసుకుంటూ పోతే దాన్ని పూజ, స్తోత్రము, ధ్యానము అనే క్రమ పద్ధతిలో వస్తుంది. అయితే చాలామంది అక్కడ వరకే ఆగిపోతున్నారు. దాన్ని ముందుకు పోవాలి.
ఈ విగ్రహం అనేది విగ్రహంగా లేదు, సర్వాంతర్యామిగా ఉంది, నాలో ఉంది, నీలో ఉంది, అందరిలో ఉంది. అది ఏంటి, అది ఎలా కనుక్కోవాలి మనము అని మనం క్వశ్చన్ చేసుకుంటే మనకు ఆ స్తోత్రాల్లోనే దొరుకుతుంది. అమ్మ, 3 పంథాలు మనం చూసాం. మీరు చాలామంది గురువులతో, పీఠాధిపతులతో సన్నిహితంగా చాలా విషయాలు తెలుసుకున్నారు మీరు. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, ఈ 3 బాటలలో 3 సమానం అని మీ అనుభవమా, లేక ఒకటి మరింతగా మనం సాధన చేశాక వచ్చే స్థితి అంటారా? 3 కరెక్టే అమ్మా. 3 ఒకదాని తర్వాత ఒకటి వచ్చే స్థితి. అంటే ఇప్పుడు మనం ఏమీ లేదనుకున్నప్పుడు విశిష్టాద్వైతం అంటే జగత్తు ఉంది, అమ్మ ఉంది, అయ్య ఉన్నాడు, అంటే మనము ఉన్నాం జగత్తులో. జగత్ అనేది మిథ్య అనేది మనం ఎట్లా అడుగుతాం? గిచ్చితే మన నొప్పి తెలుస్తుంది. మన ముందర మన భర్త, మన పిల్లలు, మన సంసారం, మన ఇరుగు పొరుగు వాళ్ళు అన్నీ కనపడుతున్నాయి. కాబట్టి జగత్ అనేది మిథ్య అని ఎట్లా అవుతుంది? మిథ్య కాదు. సో జగత్తుతో అమ్మ, ఆయన ముగ్గురు మనము అంత కలిస్తేనే ఈ విశిష్టాద్వైతం అనేది. అది మనం ప్రాథమికంగా మనం ఇప్పుడు చేసే స్థితి, అది విశిష్టాద్వైతం మనం చేస్తున్నాము. అదే ద్వైతానికి వెళ్ళేటప్పటికి జగత్తుని తీసేస్తున్నారు. అంటే ఇంకొంచెం పరిణిత స్థితి. జగత్ అనేది మిథ్య, నీకు ఇదంతే, నీ కళలో నువ్వు ఎలా అనుకుంటున్నావు, కళ పొద్దున్న లేస్తే నువ్వు కళలో నువ్వు నిజం అనుకుంటున్నావు. జాగ్రత్తావస్థలకు వచ్చినప్పుడు కళ లేదు, ఇది స్వప్నము, ఇది ఇట్లా మిథ్య అని అనేది జరిగిపోయింది, కళ్ళలో జరిగిపోయింది అని అనుకున్నప్పుడు ఈ జీవితం కూడా నీకు ఇలా జరిగిపోతుంది. ఈ జీవితం తర్వాత మళ్ళీ పునరపి మరణం, పునరపి జననం అని ఇలా మళ్ళీ జరుగుతుంటుంది. కాబట్టి జగత్తుకి నువ్వు ఇంపార్టెన్స్ తక్కువ చెయ్యి, ఓన్లీ దేవుడు నువ్వే ఉన్నావు అనేది సెకండ్ స్టేజ్ ద్వైతం అనేది. అక్కడి నుంచి కూడా పరిణితి చెంది, అంటే ఇప్పుడు శంకరాచార్యులు ఇట్లా పెద్ద వాళ్ళందరూ ఋషులు ఇలా అందరూ తాదాప్యమైన వాళ్ళు దేవుడు నువ్వు ఆయన ఒకటే అని తెలుసుకున్న వాళ్ళు అద్వైతంలోకి వెళ్తారన్నమాట. అంటే నేను ఆయన ఒకటే అన్నప్పుడు అదే ధ్యానావస్థ. విశిష్టాద్వైతం అనేది పూజావస్థ అయినప్పుడు, ద్వైతం అనేది కొంచెం పరిణితిస్తుంది అయితే ధ్యానావస్థలోకి వెళ్ళి నేను దేవుడు అహం బ్రహ్మాస్మి అని అనుకోవడం అద్వైతం. అద్వైత స్టేజ్కి మనం వెళ్ళాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అది కారణ పురుషులకి, సిద్ధ పురుషులకి ఇంతవరకు జరుగుతోంది. కాబట్టి మనం ఆ పరిణితి చెందుకుంటూ వెళ్ళాలి. ఈ జన్మకు కాకపోతే మళ్ళా జన్మ కన్నా కానీ మనం ఆ స్థితికి చేరుకోగలిగి ఉండాలి. అమ్మ, ఇప్పటికి కూడా మీరు ఇంత సాధన చేస్తూ పదవులు చూశారు, సంపద చూశారు, అన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఏదో ఒకటి ఉంది అని చెప్పి మీలో ఒక తృష్ణ ఎప్పుడు కొనసాగుతుంటుంది. మీరు తెలుసుకున్న అనుభవాలు మాతో 1-2 పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఎందుకంటే మీకు చాలా చిన్న వయసులోనే మీ సాధన మొదలైనప్పుడే ఒక ఎక్స్పీరియన్స్ అయిందని 2-3 ఇంటర్వ్యూస్లో మీరు చెప్పారు. దొంగలు పడ్డం, మీ ప్రాణానికి అపాయం రావడం, ఆ సమయంలో మీరు మిమ్మల్ని కాపాడడం అనేది. నేను చిన్నప్పటి నుంచి అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో బాగా భక్తిగా ఉంటారు. మా అమ్మ ఎప్పుడు మేము లేచేటప్పటికి మా అమ్మ పూజ గదిలో ఉంటుంది అనమాట. మా నాన్నగారు బయట కూర్చుంటారు కానీ ఆయన మెడిటేషన్ చేస్తున్నారా, గమన కూర్చున్నారా అనేది ఆ వయసులో మాకు తెలియదు. అలా చిన్నప్పటి నుంచి ఆ దాంట్లో పెరిగినాము. అప్పుడప్పుడు ఆ నాన్నగారు చెప్తూ ఉంటారు ఎలా ఏంటి అని. అలా చెప్పడం వల్ల, చేయడం వల్ల మనకి ఆ స్థితిలో పెరుగుతూ వచ్చినాము. తర్వాత నేను డిగ్రీ మాస్టర్స్ చేయడం నేను తిరుపతిలో చేశాను. నా పెళ్ళి కూడా తిరుచానూరులో జరిగింది. అలా నాకు తిరుపతితో అనుబంధం ఎక్కువ. తర్వాత అక్కడ నేను స్పిరిచువల్ పుస్తకాలు అవన్నీ ఎక్కువ ఎస్పీడబ్ల్యూలో గ్రంథాలయంలో చదవడం జరిగింది. ఆ స్పిరిచువల్ పుస్తకాలు చదివినప్పుడు, ఆ భక్తుల కథలు ఏమైనా చదివినప్పుడు ఇంత ఇదిగా దేవుణ్ణి తెలుసుకోవచ్చా, దేవుణ్ణి ఇలా పొందొచ్చా, ఇంతమంది భక్తులు మాట్లాడగలిగారు, ఇంతమంది భక్తులు చేరుకోగలిగారు దేవుణ్ణి అనే ప్రశ్న అనేది ఉండిందనమాట. మనం ఎందుకు చేరుకోలేము అని. తర్వాత పెళ్ళైపోయి నాకు బాబు పుట్టిన తర్వాత మేము ఒంగోలులో కాపురం పెట్టినప్పుడు నాకు హనుమంతరావు గారైన ఆయన గురువుగారు నాకు ముందు బాలామంత్రం ఇచ్చారమ్మా. ఆ బాలామంత్రం చేస్తూ నేను నవరాత్రి దీక్ష చేస్తుంటే దొంగలు బట్ట ఇంతకుముందు చెప్పాను నేను. ఆ దొంగలు పడినప్పుడు ఏమైందంటే నాకు అన్నీ వాళ్ళు తీసేసుకున్నారు, అన్నీ కొట్టారు, అన్నీ ఇచ్చేసిన తర్వాత లాస్ట్ మినిట్లో వాళ్ళు నన్ను చంపేస్తామన్నారు. ఆ చంపేస్తాం అన్నప్పుడు నేను కళ్ళు మూసుకొని మనసా వాచ కర్మన అంటారు కదా, మనము చనిపోతున్నాం అన్నప్పుడు ఇంకేమి లేదు. సో నాకు దొరికింది ఆ మంత్రము. ఆ మంత్రంతో నేను నీళ్ళకి వెళ్ళిపోతున్నాను, నేను నీళ్ళకి వస్తున్నాను కదా అని మనసా వాచ కర్మ నేను కళ్ళు మూసుకొని అనుకున్నానమ్మ. ఏమైందో నాకు ఇప్పటికీ తెలియదు, కానీ దొంగల్లో మాత్రం నాకు కాళ్ళకు మొక్కేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ తెలియదు. అప్పుడు నాకు అంటే నీ మంత్రం మీద నాకు అప్పుడు పట్టు దొరికింది. ఈ మంత్రంలో ఎంత విశిష్టత ఉందా, మంత్రం చేసినంత మాత్రాన్ని అవతలవాడు కరడుగట్టిన వాడు కూడా, అంతకుముందు కొట్టినవాడు కూడా క్షమాపణ అడుగుతాడా అంటే ఈ మంత్రంలో ఏదో ఉంది, ఈ మంత్రం మనం చెయ్యాలా
అని ఫస్ట్ నాకు ఆ విధంగా స్టార్ట్ అయింది. ఆ విధంగా నేను బాలామంత్రం మామూలుగా 6 లక్షలు ఉంటుంది కాబట్టి 6 లక్షలు చేస్తే సిద్ధి పొందుతారంట. అది అయిపోయినాక నాకు పంచదశి మంత్రము ఇచ్చారు గురువుగారు, అది చేశాను. ఆ విధంగా నాకు గురువులతో కాంటాక్ట్ అవ్వడం. అంతకుముందు కూడా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఇంటికి గురువుల్ని ఎవరు వచ్చినా అని పులివెందలకి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు చెప్తూ ఉంటే అలా వింటూ ఉండేవాళ్ళం నేను మా చిన్నన్న. సో ఆ విధంగా గురువుల వల్ల గురువులు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. గురువులతో మాట్లాడడం అన్నా, గురువులతో కలవటం అన్నా, తర్వాత పూజలు చూడటం అన్నా, ఇవన్నీ హోమాలు చేయటం అన్నా, ఇవన్నీ ఇంట్రెస్ట్ అనమాట. ఇవన్నీ దేనివల్ల వచ్చిందంటే దానివల్లనే. ఫస్ట్ ప్రాథమికంగా నేను ఆ దొంగలకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, నా జీవితాన్ని మార్చినారు. అప్పుడు కూడా నాకు మా రెండో అన్నగారు ఒక విషయం చెప్పారు. మనము డబ్బు పోయింది, నగలు పోయినాయి అని నువ్వు అనుకుంటున్నావు పాప, కానీ మనకి ఏది మందో అదే మన దగ్గర ఉంటుంది. మంది కాంది మన దగ్గర ఉండదు. మంది కాంది మన దగ్గర ఉండదు అనడానికి అది ఎలా పోతుందంటే దొంగలన్నా పడతారు, అగ్ని అన్నా కాల్ చేస్తుంది, ఇలాంటి ట్యాక్స్ సిస్టమ్ అన్న వచ్చేసి ట్యాక్స్లు వేస్తారు. కాబట్టి మంది మాత్రమే మన దగ్గర ఉంటుంది మా అన్న మాట నాకు మనసులో బాగా నిలిచిపోయింది. అందుకే నాకు మీరు అన్నారు సంపదలు కలిగిన పదవులు కలిగిన అని. నాకు సంపదలైనా పదవులైనా ఏదైనా అని మంది అయితేనే మన దగ్గరకు వస్తుంది, మంది కాంది మన దగ్గరికి రాదు అన్న తత్వం అనేది నాకు లోపల బాగా ఉందమ్మా. అందుకని ఎంత పెరిగినా ఎంత ఉన్నా కానీ నాది నేను అనుభవిస్తాను, నాకు అమ్మవారు ఇస్తుంది. ఆ సూత్రం మాత్రం నాకు అలా నిలిచిపోయింది. దానికి కారణం మాత్రం ఆ సంఘటనే చెప్పాలంటే. ఆ సంఘటన తర్వాత అమ్మా ఇంతమంది గురువులు కలిశారు కదా, అసలు ఆ రోజు ఏమై ఉంటుంది అని తెలుసుకునే, ఇంకా డీప్గా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేశారా? అంటే ఆ రోజు ఏమైందో నాకు తెలియదు అన్నారు, మీరు మంత్రం చేశారు అంటే ఏమైనా జరిగి ఉండొచ్చు. వాళ్ళకి మీరు ఎలా కనిపించారు, మీ దండం పెట్టడానికి అమ్మవారు మీ ముందుకు వచ్చి నిలబడ్డారా? అంటే రకరకాలుగా అన్వయించుకుంటాం. ఏ భయం కలిగిందో తెలియదు వాళ్ళకి. ఎవరైనా గురువులు ఇచ్చే దొంగలు మళ్ళీ వాళ్ళు దొరికినప్పుడు 2 దొంగలే దొరికారమ్మా. 5 మందిలో 3 చనిపోయినారు. మా గురువుగారు ఆ రోజే అన్నారు, అమ్మ నీకు వాళ్ళు కత్తి పెట్టి ఇది చేశారు కదా, ఆ రక్తం చూపించిన వాళ్ళు ఎక్కువ కాలం ఉండరమ్మా అని చెప్పారు. అది దొరికినప్పుడు కూడా 2 దొరికారు, మిగతా 3 చనిపోయినారని చెప్పారు. ఆ 2 కూడా మాకు భయం వేసింది అని చెప్పారు వాళ్ళు కోర్టులో. తర్వాత విషయం తెలియదు, 2 దొరికారు. తర్వాత నాకు ఆ పట్టు అదంతా దాని నుంచో వచ్చిందమ్మా. గురువులతో మాట్లాడటము, నేను చాలా మందికి అడిగాను ఏమై ఉంటుంది అని. దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు, నీకంటూ నీ మార్గంలోకి రావటానికి అమ్మ ఒక మార్గం చూపించింది. నీకు పట్టు ఏర్పడటానికి, నీకు భక్తి ఏర్పడటానికి ఒక సంఘటన చెప్పి. ఎప్పుడైనా దేవుళ్ళు ఇప్పుడు వేమన ఉన్నారు, వేమన ఆ విధంగా మారటానికి కారణం వాళ్ళ అన్న కూతురు చనిపోవటం. ఆ చనిపోయినప్పుడు ఆయన క్వశ్చన్ వచ్చింది, ఇలా ఎందుకు జరిగింది, మరణానంతరం ఎక్కడికి వెళ్ళిపోతారు అనే ఆయన యొక్క ప్రశ్న ఆయన మనసులో ఇదయ్యి ఆయన ఆ విధంగా మారారు. ప్రతి ఒక్క భక్తుడికి ప్రతి ఒక్కరికి ఒక సంఘటన ఆధారం అవుతుంది. దేవుడు ఒక కష్టం ఇస్తాడు, ఆ కష్టంలోంచి వాళ్ళని లాగుతాడు అనమాట. సో నాకు కూడా అలా ఒక కష్టం ఇచ్చి దాంట్లోంచి నన్ను దేవుడు ఈ మార్గంలోకి రానిచ్చాడు, నా జీవిత విధానం అనేది మార్చాడు అనేది నేను ఎక్కువ నమ్ముతానమ్మా. అది చాలా మీరు చెప్తుంటేనే అమ్మా ఇప్పటికి కూడా ఎంత జరుగుంటుంది ఆ తర్వాత మీ లోపల పరివర్తన అని ఆలోచిస్తున్నాను. కానీ అమ్మ తర్వాత ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు కానీ లేకపోతే భగవంతుడి నిత్య స్పర్శ అంటాం మనం, అది మీరు అంటే మనం ఫీల్ అవ్వడం వేరు, మనకి ఇలాంటి ప్రత్యక్షంగా ఉదాహరణలు జరిగాయి మీకు? నాకు ప్రత్యక్షంగా అంటూ నేను అనుభూతులు అయితే నేను చెందుతుంటామ్మా. నేను మామూలుగా మంత్రం చేసినప్పుడల్లా ఏదో ఒక మంత్రం మామూలుగా నేను చేస్తూ ఉంటాను. మా ఇంట్లో ఎక్కువ నేను జపం చేసుకుంటూ ఉంటాను, ధ్యానం చేస్తాను, ఆ తర్వాత జపం చేస్తాను. నేను ఆ జపం చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క మంత్రము సిద్ధి పొందుతుంది అని అనుకున్నప్పుడు తప్పకుండా గురువు ఇంటికి వస్తారు, ఎవరో గురువు. ఆ గురువు ఆస్వాదించిపోతారు అనమాట. గురుచరిత్ర నేను దాదాపు 100 సార్లు పారాయణ చేసిన. ఆ గురుచరిత్ర పారాయణ చేసినప్పుడల్లా, గురుచరిత్ర నేను పారాయణ చేసేటప్పుడల్లా కూడా ఒక గురువు ఇంటికి వస్తారు. అది నాకు నిదర్శనం. అంటే దేవుడు రూపంలో 4 భుజాలతో రాడమ్మా, మనిషి రూపంలోనే వస్తాడు. అది కూడా శుద్ధ భక్తులైన రూపంలోనే వస్తాడు. ఆ శుద్ధ భక్తులనే మనం గురువు అంటాం అనమాట. సో నాకు ఆ గురుచరిత్ర పారాయణ చేసినప్పుడల్లా గురువు ఇంటికి వచ్చేవాడు, ఎవరో ఒకరు గురువు ఇంటికి వచ్చేవాళ్ళు, ఆస్వాదించి నేను పెట్టిన అన్నం తినేసి వెళ్ళేవాళ్ళు. తర్వాత నేను మంత్రాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్క మంత్రానికి నాకు మొన్న కూడా నేను ఇప్పుడు లేటెస్ట్గా చెప్పాలంటే నేను వెంకటేశ్వర స్వామి మంత్రం చేస్తూ ఉన్నాను అనమాట. వెంకటేశ్వర స్వామి మంత్రం సిద్ధి పొందింది నాకు. అది 24 అక్షరాల మంత్రం. 24 అక్షరాల మంత్రాన్ని మనం అన్ని లక్షలు చేస్తేనే అది సిద్ధి పొందుతుంది అనమాట.
సో నేను అన్ని లక్షలు చేసిన తర్వాత ఏమవుతుందా అని అనుకున్నా నేను. అదొక కుతూహలం ఉంటుంది నాకు, ఎవరు వస్తారా, ఎవరు ఏమవుతుందా అని. అది ఇంకా కొంచెం కొంచెం ముందుగానే, అంటే ఇంకా అలాగా అది ఇదవుతుండగానే నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందమ్మా. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందా అని అనుకున్నాను నేను. కానీ అస్సలు ఏ విషయంలోనూ, ఏ టైంలోనూ, ఏ ప్రాసెస్లోనూ నాకు నొప్పి కానీ బాధ కానీ లేదు. ఆపరేషన్ చేశారు, కీమో ఇచ్చారు, రేడియేషన్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమో చెప్పారు డాక్టర్స్. కానీ మా అక్క వెనకాల ఉండేది నాకు. మా అక్క చెప్పేది అనమాట, నీకేమి ఉండవు, నేను ప్రేయర్ చేస్తాను కదా. ఆమె ఉపవాసంతో ప్రేయర్ చేసేది. ఆమె నా వెనకాల ఒక శక్తి అనుకోవచ్చు. మా ఇంట్లో అందరికి కూడా ఎవరికేం కావాల్సిన ఆమె ప్రేయర్ చేస్తారు. విజయమ్మ గారు ఆమె నీకేమీ కాదు, ఎందుకు అవుతుంది నీకు, దేవుడు మన దగ్గర ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, మనతో ఉండేటప్పుడు నీకేమవుతుంది, ఏమి కాదు అనేదన్నమాట ఆవిడ. అందుకని ఆవిడ ప్రేయర్లో ఉండేది. నాకు ఏం చేసినా కానీ నిజంగా చెప్తున్నానమ్మా, నేను ఒక్కనాడు కూడా ఏ బాధ కానీ ఏమీ కానీ నేను అనుభవించలేదన్నమాట. నాకు దేవుడు ఈ టీటీడీ చైర్మన్షిప్ ఇచ్చి నన్ను తన దగ్గర పెట్టుకొని చేయి పట్టుకొని నన్ను తీసుకొచ్చినాడు. ఈ వ్యాధి వస్తుంది అని చేయి పట్టుకొని తీసుకొచ్చాడేమో అనిపిస్తుంది. పాండవులు కదా వనవాసం చేస్తుంటే దుర్వాసుడు వస్తాడు అన్నం పెట్టమని. అన్నం అంతా అయిపోయి ఉంటుంది, లాస్ట్ అయిపోయి ఆయన వస్తాడనమాట. వచ్చి ద్రౌపది దేవిని అడుగుతాడు, నాకు ఒక మెతుకుందేమో చూడు అని. లేదు అంటే ఆయన ఒక మెతుకును సృష్టించి ఆ మెతుకు ఆయన తిని దుర్వాసుడు వాళ్ళందరికీ అన్నం నిండిపోయినట్టు ఒక నాటకం ఆడతాడనమాట. అంత చేయి పట్టుకొని నడిపిస్తాడనమాట పాండవుల్ని మహాభారతంలో. అలానే నాకు దేవుడు ఈ చైర్మన్షిప్ దానికే ఇచ్చాడేమో అని అనిపించింది అమ్మ నాకు. నన్ను చేపట్టుకొని తన దగ్గర పెట్టుకొని ఈ బాధ నుంచి నన్ను విముక్తి చేశాడేమో అని అనిపించింది. తర్వాత మామూలుగా ఎక్కడికి రారు బంగారు టెంపుల్లో స్వామి నారాయణమ్మ స్వామి ఎక్కడికి రా. దాదాపు 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిందంట హైదరాబాద్కి వచ్చి. ఆయన బెంగళూరు పోయి కూడా 12 సంవత్సరాలు అయిందంట. ఆయన అక్కడే ఉంటారు. ఆయన ఇంటికి వచ్చారు, నేను అసలు పిలవలేదు, ఆయనే ఇంటికి వచ్చారు. వచ్చి నాతో పాలు తీసుకొని నాతో సేపు మాట్లాడి అందరిని ఆశీర్వదించి ఇంట్లో అందరిని ఆశీర్వదించి వెళ్ళారు. అప్పుడు నేను కారులోకి వచ్చిన తర్వాత కూర్చున్నప్పుడు అడిగాను నేను, స్వామి అంత బాగా జరిగిందా అని. నేను పరిపూర్ణంగా స్వీకరించానమ్మా, బాగుంది అని చెప్పారనమాట. అంటే అది ఎక్కడ స్వీకరించారు పరిపూర్ణంగా, దేన్ని స్వీకరించారు? నా పాలన, నా మంత్రాన్న? నా మంత్రమే కదా, అంతే కదా. ఆ మంత్రాన్ని నేను వెంకటేశ్వర మంత్రం చేశాను, సిద్ధి పొందింది. సిద్ధి పొందినప్పుడు దానికి నిదర్శనంగా ఆయన నారాయణమ్మ నాయన అమ్మ, ఆమె చిన్నప్పటి నుంచి ఆయన ఎన్నో మహిమలు చూపించి బంగారు టెంపుల్ చేసిన ఆయన అమ్మ అంటారు. ఆయన ఎవరు స్వామి అని కూడా అనరు. ఆయన ఇంటికి వచ్చి ఆస్వాదించారు. నాకు రోగం రావాల్సి ఉండే రోగాన్ని అసలు నన్ను అనుభవించలేదు. నేను అనుభవించకుండా అంత జాగ్రత్తగా నన్ను కంటికి రెప్పలా కనపడ్డారంటే నారాయణ అన్న నారాయణి అన్న రెండు ఒకటే అమ్మ. ఎవరో కాదు, ఆయన కూడా అమ్మే. మనం ఏ విధంగా అన్నమయ్య చెప్తాడు, ఏ విధంగా చూస్తే ఆ విధంగా ఎంత మాత్రమున ఎవరు కొలిచిన అంత మాత్రమే అని చెప్తాను. సో నాకు చేయబట్టి నన్ను నడిపించుకున్నారు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇట్లాంటి అనుభూతులు చాలా ఉన్నాయి. లేటెస్ట్గా ఉండే అనుభూతి ఇది. అమ్మా ఇప్పుడు మీకు ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నేను బాగున్నానమ్మా. నేను ఏ నిమిషంలో నేను బాధపడలేదు. నాకు ఫిబ్రవరితోనే అది అయిపోయింది, నా కంప్లీట్ ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. నేను బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. అది కూడా దేవుని దయ వల్లే. ఇలాంటి ఎన్నో జరుగుతుంటాయి నాన్న. ఎంత ధన్యులు మీరు. అండ్ ఎంత మీ మొహంలో ఇప్పుడు ఒక చిన్న పిల్ల కనిపిస్తుంది. చిన్న పిల్ల సాధన చేస్తూ ఒక ఆశ్చర్యము సంభ్రమాశ్చర్యాలతో లోనైన ఒక అలా కనిపిస్తున్నారు మీరు. ఎప్పుడైనా అమ్మ ఇంత తాత్వికంగా ఉంటారు మీరు, అన్ని చూశారు మీరు ప్రపంచాలు. భగవంతుడు ఒక్కడే, మనకి ఇన్ని బాటలు ఇన్ని ధర్మాలు ఎందుకున్నాయని ఎప్పుడు ప్రశ్నించుకున్నారా మీరు? అన్నీ మన కోసమేమ్మా. అన్నీ మన కోసమే. మనము జిహ్వ రుచి అంటారు. మన ఇంట్లోనే 4 పిల్లలు ఉంటే 4 రకాల టేస్ట్లు ఉంటాయి, 4 రకాల అన్నీ వండి పెట్టాలి అమ్మ అని ఆమె. సో దేవుడు కూడా అంతే కదమ్మా. తల్లి తండ్రి ఆయనే త్రాత, ఆయనే పోషించేవాడు, ఆయనే తల్లి, ఆయనే తండ్రి. అటప్పుడు ఇంతమందికి వాళ్ళ అనుకూలంగా వాళ్ళ టేస్ట్ ప్రకారం వాళ్ళకి అనుకూలంగా అందరినీ సృష్టించి పెట్టారు. కానీ దేవుడు ఒక్కడే. పరమాత్మ లోపలుండే పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ నీకు లోపలుంటే అది నువ్వు. కొంతమంది వైష్ణవులు అనుకునే వాళ్ళు అది వైకుంఠం అనుకుంటారు, శివుడు అనుకునే వాళ్ళు కైలాసం అనుకుంటారు, అమ్మ అనుకునే వాళ్ళు అమ్మ అనుకుంటారు, శాక్తేయులు. ఎవరైనా లోపలుండే పరమాత్మ పైనుండే పరమాత్మకు రూపం లేదు, ఒకే రూపం. అది కూడా మనం అనుకునే రూపం కాదు, తేజస్సు. అది 100% ఎనర్జీ.
దాన్ని తాకితే మనం భస్మం అవుతాం. అంత ఎనర్జీ మనకెక్కడుంది? మనం పంచీకరణ చేసిన తర్వాత మనం పుట్టిన వాళ్ళం. మనం పంచీకరణ అన్నాను 1/8 నీరు, 1/8 భూమి, 1/8 ఇవంతా 1/8 నిష్పత్తిలో కలిపితే మనం అయినాము. అది 100% ఎనర్జీ. 100% ఎనర్జీ ఎప్పుడైతే సృష్టి చేయాలా అని మనందరినీ సృష్టించాలా అని అనుకున్నప్పుడు అందులో నుంచి ఒక పర్సెంట్ అంటే 3 భాగాల పైనే ఉంది. మనకు పురుషోక్తంలో చెప్తారు, త్రిపాద్ ఉదయత్ పురుష అంటే 3 భాగాల పైనే ఉంది. ఒక భాగం ప్రకృతిగా వచ్చింది, ఆమె అమ్మ అంటాం మనం. ఆమె అమ్మ, ఆమె ప్రకృతి. అందుకే మన లక్ష్మీని స్తోత్రంలో ప్రకృతే నమః వికృతే నమః అని అంటాం అన్నమాట. ఆమె ప్రకృతిగా వచ్చి ఆమె మళ్ళీ 5 భాగాలుగా పంచభూతాలుగా విడిపడి మనకు అన్ని ఈ పంచభూతాలుగా ఎంత ప్రపంచానికి అంత కావాలి, మనం నిలబడడానికి ఏ విధంగా ఉండాలని ఆ విధంగా ప్రపంచాన్ని ఏర్పాటు చేసి త్రిగుణాలను ఏర్పాటు చేసి మనల్ని సృష్టించింది. అందుకని అమ్మ మనకి ఆమె పోషణకర్త, ఆమె అన్ని ఇస్తుంది, భూదేవి అన్ని ఇస్తుంది మనకి. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో అమ్మే మనల్ని సృష్టిస్తుంది. పురుషుడు అనేవాడు బీజం. ఆ బీజాన్ని అమ్మ శరీరాన్ని ఏర్పరుస్తుంది, ఆమె పోషిస్తుంది. ఇంట్లో కూడా అమ్మ అన్ని వండి పెట్టడానికి కారణం ఆ ముందు బ్రహ్మాండంలో ఉండేది ఇక్కడ పిండాండంలో ఉంది, ఇక్కడ పిండాండంలో ఉండేది అక్కడ బ్రహ్మాండంలో ఉంది. ఇది సంపూర్ణంగా మీరు విశ్వసించి ఆచరిస్తున్నారు. అవును అమ్మ, ఈ నవరాత్రులు మామూలుగా నవరాత్రులు ఉత్సవాలు వస్తున్నాయంటే అందరికీ మామూలుగా పండగ, కానీ మీకు అమ్మని ఇంత దగ్గరగా చూసి అనుభవించిన వ్యక్తి, మీరు అనుభూతి పొందారు కాబట్టి నవరాత్రులకి మీరు ప్రత్యేకంగా చేసే కార్యక్రమాలు ఏంటమ్మా? మీరు ఏం చేసుకుంటారు? నేను ఇంట్లో కలసం అది పెట్టుకుంటానమ్మా, అఖండ దీపం పెట్టుకుంటాను, హోమం చేసుకుంటాము, చండీ హోమం చేసుకుంటాము, నేను ధ్యానం చేసుకుంటాను, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ టీటీడీ చైర్మన్ అయినా ఈ 4 ఏళ్ల నుంచి ఇంట్లో బ్రాహ్మణుడు చేస్తున్నాడమ్మా. నేను అక్కడ బ్రహ్మోత్సవాలు అదే టైం బ్రహ్మోత్సవాల టైం, అందుకని అక్కడ ఉంటాను నేను. అమ్మవారిని రకరకాలుగా ఒక్కో యుగంలో ఒక్కో విధంగా అమ్మ రాక్షసుల్ని ఎజ్జేసిందమ్మ. అంటే మనము నారాయణుడు అనుకున్న నారాయణకి తేడా ఏం లేదమ్మ. అమ్మ అనుకుంటే అమ్మ రాక్షసులను చంపింది, అయ్య అనుకుంటే అయ్య రాక్షసులను చంపాడు, అంతే. అమ్మ రకరకాల రూపాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క అసురుని చంపినప్పుడు దుర్గాసురుని చంపినప్పుడు దుర్గా గాను, చాముండి గాను, చండికాసుని చంపినప్పుడు ఇట్లా ఒక్కొక్కరిని మహిషాసుని మర్దిని చంపినప్పుడు కాళీగాను, ఇలా ఒక్కొక్క అసురుని చంపినప్పుడు ఒక్కొక్క అవతారంలో ఆమె కనిపించింది అనమాట. ఇప్పుడు మనమే ఉన్నాము, ఇంట్లో మనం తల్లిగా ఉంటాము, బయట ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగంగా ఉంటాము, అప్పుడు అధికారం అనేది అవతల వాళ్ళ మీద చేయడానికి ఉంటుంది. ఇలా ఒక్కొక్క రూపంలో మనమే కనిపించినప్పుడు అమ్మ ఒక్కొక్క అసురుని చంపినప్పుడు ఒక్కొక్క రూపంలో కనపడింది. ఆమె వేరే ఏం కాదు, అంతా ఒకటే శక్తి, అంతా ఆమె. అంబికి ఆ మహిషాసుని యుద్ధంలోనే అంబికే అన్ని రకాలుగా మారుతుంది. మళ్ళీ ఆయన అడుగుతాడు, శుంభుడు అడుగుతాడు అనమాట, నువ్వు ఇన్ని రకాలుగా నా మీద వస్తావు అని అంటే అన్ని రకాలు అన్నీ మళ్ళీ తల్లు ఇముడ్చుకొని ఒక్కదేవిగానే మళ్ళీ సంహరిస్తుంది అనమాట. ఆమె అన్నీ చేయగలదు. మనల్ని ఇంతమందిని ఇన్ని రకాలుగా సృష్టించి ఇంతమందికి ఇన్ని రకాలుగా ఏర్పాటు చేసిన ఆమె అసురుడికి తనకు ఏ విధంగా చంపబడాలో ఆయన ఇష్ట ప్రకారం చంపుతుంది కదా. కొంతమందిని అమ్మ కొట్టి మన ఇంట్లోనే ఉంటుంది, కొంతమంది అల్లరి పిల్లలు ఉంటారు, కొంతమంది వినే పిల్లలు ఉంటారు, వినే పిల్లలకు మంచిగానే ఉంటుంది, అల్లరి పిల్లల్ని కొడుతుంది అమ్మ. అట్లనే అసురుడు అంటే ఏంటి? అవతల వాళ్ళని ఆక్రమించుకునే గుణం ఉండే వాళ్ళు అసురుడు, అవతల వాళ్ళకి సహాయం చేసే గుణం ఉండే వాళ్ళు దేవతలు. సో వినే పిల్లలు దేవతలు అనుకుంటే, వినని పిల్లల్ని అసురులు అనుకుంటే, ఆమె మన ఇంట్లో మన అమ్మ ఎలా కొడుతుందో అలా వాళ్ళని ఆ విధంగా ఆమె తనలోకి తీసుకుంటుంది. అందరినీ తనలోకి తీసుకునేదే ఎవరెవరి ఇష్ట ప్రకారం వాళ్ళకి, వాళ్ళ తత్వం గురంగా వాళ్ళ గుణపరంగా ఆ విధంగా అమ్మ అన్ని రూపాలుగా వచ్చింది. సో మనం ఒక్కో రోజు ఒక్కొక్క రూపంగా ఆమెను ఆరాధించడం అనేది మనం ఏర్పరచుకున్నాం. అది మనం కృతజ్ఞతగా మనము ఎప్పుడు ఒకటే చీరతో ఉంటే ఇష్టపడాం కదమ్మా. అవును, అనేక రకాల చీరలు, అనేక రకాలుగా అనేక రకాల ఫంక్షన్లకు అనేక రకాల చీరలు కట్టుకొని రెడీ అవుతాం, అనేక రకాల నగలు వేసుకొని రెడీ అవుతాం. అమ్మను కూడా రోజుకో విధంగా అలంకరించుకుంటారు, వాళ్ళ ఇష్టాన్ని ప్రకారంగా అలంకరించుకుంటారు, వాళ్ళ ఇష్టాన్ని ప్రకారంగా పూజ చేసుకుంటారు. ఇన్ని శంకరాచార్యులు గారు మనకు అన్ని అష్టోత్తరాలు రాశారు. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క అష్టోత్తరం ఉంది, ఒక్కొక్క రూపానికి ఒక సహస్రనామం ఉంది. ఏ విధంగా మనం ఫీల్ అవుతామో
మనం ఏ విధంగా మనము ఆ అమ్మకి పెట్టాలనుకుంటాము, అమ్మ మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా పెట్టాలనుకుంటాము, ఆ నైవేద్యాలన్నీ చేస్తాము, ఆ పూజలన్నీ చేస్తాం. మన ఎదురుగా వచ్చి కూర్చుంది అమ్మ. మనం ఇంట్లో నవరాత్రులు చేస్తున్నామంటే మనం కలశం పెట్టాము అంటే ఆ కలశంలో అమ్మ వచ్చి కూర్చుంది. అమ్మ వచ్చి కూర్చున్నప్పుడు అమ్మతో నువ్వేం మాట్లాడతావు, అమ్మకు నువ్వేం పెడతావు, మీ అమ్మ మీ ఇంటికి వస్తే ఎలా పెడతావు? అలానే నవరాత్రులు కూడా అలానే ఆ రూపంలో ఆ రోజు ఆ అమ్మకి ఏం కావాలనో అవన్నీ పెడతాం, అవన్నీ తలుస్తాం, అవన్నీ మాట్లాడతాం, అదే ధ్యానం చేస్తాం, అదే ఫీల్ అవుతాం. అమ్మ హోమం చేసేటప్పుడు కూడా చాలామందికి అక్కడికి వచ్చే హోమంలోంచి వచ్చే అనేక ఆకారాలు గురించి మాట్లాడుతూ ఉంటారు. అమ్మవారు ఈరోజు ప్రత్యక్షం అయిందని చెప్పి ఇది జరుగుతుందమ్మా? ఇది వాస్తవం మీరు అది నమ్ముతారా? ఒక్కొక్క మనసు నాటకం అమ్మ, అంతే భ్రమ అనమాట. అమ్మ నీకు సర్వాంతర్యామి, ఆమెను తీసుకొచ్చి నువ్వు ఇంట్లో కలిసి రూపంలో పెట్టావు, నీ ముందరే ఉంది అమ్మ, ఆమె కోసమే నువ్వు హోమం చేస్తున్నావు, ఆ మంత్రమే హోమం చేస్తున్నావు అంటే అమ్మ నీ ఎదురుగా ఉంది కదా. నువ్వు మళ్ళీ పొగలో చూసుకోవటం, మళ్ళీ అగ్నిలో చూసుకోవటం అవసరమా? ఓకే, చూసుకున్నావు, నీ ఆనందం కోసం నువ్వు చూసుకున్నావు, అంతే. అంతకు మించి దానికి ఏమి ఆపాదించి మనం ఒక భ్రమలో లీనమైపోలేదు. అమ్మని ఎప్పుడు ఉంటుంది నీ దగ్గర, నువ్వు పూజ చేసిన నీ దగ్గరే ఉంటుంది, పూజ చేయకుండా దగ్గర నీ శ్వాసలోనే ఉంది కదా అమ్మ. అమ్మ నీ దగ్గర చైతన్య రూపంలో నీ దగ్గర లేకపోతే నువ్వు ఉండవు కదా, అసలు నీలోనే ఉంది అమ్మ. నువ్వు ఎదురుగా తెచ్చి పెట్టుకుంటున్నావు, నీ మనసులోంచి తీసుకొచ్చి ఎదురుగా పెట్టుకుంటున్నావు. ఎదురుగా పెట్టుకున్నప్పుడు అమ్మ నీ ఎదురుగా ఉంది కదా, మళ్ళీ ఊహించుకోవాల్సిన అవసరం ఏముంది? మరి ఈ మహిమలమ్మ వినాయకుడు పాలు తాగాడని చెప్పి కొంతమంది నమ్మకాలు ఉంటాయి. అవన్నీ కొన్ని సైంటిఫిక్గా కూడా రుజువు అయినాయి కదమ్మా. వినాయకుడు అనేది అది ఏదో మనకి ఆ మట్టిలో అది త్వరలాగా ఉంటుంది కాబట్టి పీల్చుకుందానో, లేకుంటే అవి సైంటిఫిక్గా కూడా అప్పటికప్పుడు సైంటిఫిక్గా సైంటిస్టులు రుజువు చేసేసారు కదా దేని వల్ల అవుతుంది అని. అంటే ఇవన్నీ అడగడానికి దీని ఆంతర్యం ఏంటంటే అమ్మా, భగవంతుడిని చూసుకోవాలనే తపన ఉంటుంది ప్రతి భక్తుల్లో. ఎంత తక్కువ చేసినా ఎక్కువ చేసినా అదే అల్టిమేట్ కదా. సో మరి ఈ సైన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ చిన్న చిన్న చిహ్నాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎంతవరకు మనం ఒక బాటకి దారి వేస్తున్నట్టు అనుకోవాలి? లేదు ఇప్పుడు మన పిల్లలకి ఉందమ్మా, పిల్లలకి మనం ఏదో మ్యాజిక్ చేసి చూపిస్తుంటాము, అప్పుడే వాళ్ళు ఇంట్రెస్ట్గా కూర్చుంటారు. ఇప్పుడు ప్రాథమికంగా ఉంటారు, వాళ్ళకి అలాంటివి వస్తే ఎంత సంతోషం ఉంటుంది. అబ్బా అమ్మ నా దగ్గరికి వచ్చింది, అబ్బా నా దగ్గర పాలు తాగారు, అబ్బా నా దగ్గర ఇది విభూతి పడింది, అబ్బా నా దగ్గర తేనె పడింది అంటే ఎంత సంతోషంగా ఉంటుంది. మా ఇంట్లో జరిగింది, నేనే చెప్తాను దాంట్లో. నేను దీపం పెడితే సాయిబాబా దీపం, వాడి మీద సాయిబాబా రూపం ఏర్పడింది. అది అది ఎలా ఏర్పడిందంటే నేను కూడా చెప్పలేను. కొన్ని మనకి తెలియజెప్పడానికి కూడా ఉంటుంది, కొన్ని మనం ఉత్సాహపరచడానికి ఉంటుంది. మనము దేవునిలో ఎలా దగ్గరకు అవుతాము అనే దాన్ని మనము విశ్లేషించుకోవాలి, అంతే. ఎంత సంపూర్ణంగా ఉందంటే మీ అనుభవం అమ్మ, చాలా ధన్యులం అవుతున్నాం వింటూ. అమ్మ ఇప్పుడు మీరు అక్కగారు విజయమ్మ గారు, ఆవిడ మీకోసం ప్రేయర్ చేస్తారు, ఇంట్లో ఎవరికేం వచ్చిన అన్నారు. మీ ఆధ్యాత్మిక అనుభవాలు పంచుకుంటారు, ఎందుకంటే భగవంతుడు ఒక్కడే కానీ మీరు ఎంచుకున్న మార్గాలు వేరు. ఎప్పుడైనా అలాంటి షేరింగ్కి అవకాశం ఉంటుందా మీకు? ఉంటుందిమా. నేను మా నాన్నగారు చిన్నప్పుడు ఆమెకి చిన్నప్పుడే పెళ్లి చేశారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే పెళ్లి చేశారు, 14 ఏళ్ళకి పెళ్లి చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు బాప్తిసం తీసుకోవాలి, వాళ్ళ దేవుణ్ణే ప్రేయర్ చేయాలి, ప్రామిస్ చేయాలి అని ఆమెను అడిగారు. అడిగినప్పుడు ఆమె వచ్చి మా నాన్నగారిని అడిగింది, నన్ను వాళ్ళ ఇంట్లో ఇచ్చావు, వాళ్ళు మరి ప్రామిస్ చేయమంటున్నారు అని. అంటే మా ఇంట్లో పూజలు ఇవన్నీ దీనిలో పెరిగినామే కదా, అందుకని అడిగినప్పుడు మా నాన్నగారు ఒకటే చెప్పారు, అమ్మ దేవుడు అంతా ఒకటే, పరమాస్వరూపం ఒకటే అయినప్పుడు ఏ విధంగా పోతే ఏముంది, ఒక్కొక్క విధంగా ఒక్కొక్క బాటలో పోతారు. మీ అత్తకి ఎదురు చెప్పద్దు, మీ ఇంటి పరిస్థితి అది, మీ ఇంటి బాధ్యత. నువ్వు కోడలుగా చేయాల్సిన బాధ్యత మీ అత్త చెప్పింది ఫాలో అవ్వాలి, కాబట్టి నువ్వు దాంట్లోనే చెయ్యనింది. ఆమె దాంట్లోనే ఆమె రోజుకి మనకంటే ఎక్కువ రోజుకి 5 సార్లు 6 సార్లు ప్రేయర్ చేసుకుంటారు. ఆమె చర్చిలో 2 గంటల సేపు ప్రతి వారము దేవుని గురించి ఉపన్యాసం ఇస్తారు. ఇప్పటివరకు ఆమె 15 పుస్తకాలు దాకా రాసింది దేవుడి మీద. ప్రతి ఒక్కటి దేవుడి గురించి చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్తుంది. మేము ఆమె దగ్గర వినటము దేవుడు అనే వింటాం, కానీ ఇక్కడ మన దాంట్లో కూడా మనకి ఇన్ని దేవుళ్ళు ఉన్నారు, అన్నీ ఒక తత్వంగానే చూస్తాం. రామాయణం చదువుతాము, కృష్ణుని మహాభారతం చదువుతాము, భాగవతం చదువుతాము, అమ్మవారి గురించి చదువుతాము, ఎక్కడ మాకు తేడా అనిపించలేదు. అంత తత్వం ఒకటే అయినప్పుడు పైనుంచి వచ్చిన తత్వం ఒకటే. ఎవరెవరు మనం ఎలా ఇష్టపడతామో అలా ఇష్టపడినప్పుడు నా అనుభవాలు నా అనుభూతులు నన్ను ఆమె గౌరవిస్తుంది, ఆమె అనుభూతులను ఆమె గౌరవాన్ని నేను గౌరవిస్తాను. నేను ఆమె బాగా ఎలక్షన్స్ నిలబడినప్పుడు సీఎం కావాలనుకున్నప్పుడు ఆమె ప్రేయర్ చేస్తూ ఉన్నింది. ప్రేయర్ చేస్తూ ఉంటే ఆమెకు ఐడిడిట్ అని అనిపించింది స్వరం. ఆమెది మేము గౌరవిస్తాము. ఆమె అంత హృదయపూర్వకంగా ఆమె ప్రేయర్ చేస్తోంది. ప్రేయర్ అన్నా ధ్యానం అన్నా రెండు ఒకటే కదమ్మా, ఒకటే. ఆ మాట మీద నిలబడుకొని వాళ్ళు ప్రేయర్ చేయటమే కదా, కళ్ళు మూసుకొని. అదే ధ్యానంలో కూడా అదే కదా, అంటే ద్వైతం. అది
వాళ్ళు దేవుని వేరుగా చూస్తున్నారు. దేవుడు యేసుక్రీస్తు అనే అతను ఉన్నాడు, అతన్ని మనం ప్రేయర్ చేస్తున్నాము, ఆయన వచ్చి సాయం చేస్తున్నాడు, ఆయన నా నామము నా పేరిట చేసినప్పుడే నేను జ్ఞానం చేస్తాను అని చెప్పినాడు అనే నమ్మకం మీద వాళ్ళది ఆధారపడి ఉంటుంది. ద్వైతం అది అంతే అంతే. అలాగే చూస్తారు మీరు? అలాగే చూస్తాను. నా అనుభవాలను నాకు గౌరవిస్తుంది. మీ దొంగ ఇన్సిడెంట్ చేసేటప్పుడు కూడా మేము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ అందు కూడా మా ఇంట్లో ప్రేయర్, మా ఇంట్లో ఏ ఏ ఏ శుభకార్యం జరిగినా ఫస్ట్ ఆమె ప్రేయర్ చేస్తారు. ఆమె ప్రేయర్ చేసి ఆమె ఆస్వాదించిన తర్వాతే వేరే వాళ్ళు ఆస్వాదిస్తారు. మా ఇళ్ళల్లో, అందరి ఇళ్ళల్లో, మా ఇళ్ళల్లో. సో అంతమంది బావ ఆమె ఆస్వాదించేవాళ్ళు, ఇంటికి పెద్ద వాళ్ళే. తర్వాత ఆమె బావ వెళ్ళిన తర్వాత ఆమెతో మాకెప్పుడు ఆమె వేరే దృష్టితో మేము ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ ఆమె ఆస్వాదిస్తారు, ఆమె ఆస్వాదించిన తర్వాత వేరే వాళ్ళు ఆస్వాదిస్తాము. ఆమె భావాలు మేము గౌరవిస్తాం, మా భావాలను ఆమె గౌరవిస్తాం. ఎక్కడ మాకు తేడా అనేది రాదు. తేడా అనేది వచ్చింటే రాజశేఖర్ రెడ్డి గారు ఎవరి సీఎం ఇన్నిసార్లు పోనంతగా ఆయన తిరుమలకు వచ్చారు. తిరుమలకు వచ్చి ఆయన మొక్కున్నారు అంటే ఆ దేవుడే ఒకటే అని అనుకుంటేనే కదమ్మా, లేకపోతే ఎలా మొక్కుతారు? వాళ్ళ లోపల క్వశ్చన్ అనేది వస్తుంది కదా, మనం ఎందుకు మొక్కుతున్నామని. అంతవరకు రాజశేఖర్ రెడ్డి గారు అయ్యేంతవరకు ఏ సీఎం చూడనన్ని సార్లు ఆయన తిరుమల సందర్శించారు, దేవుని చూశారు, దేవుడి కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఆయన చిలుకూరు స్వామిని అడిగితే చెప్తారు ఆయన ఎన్నిసార్లు ఆయన ఉటకిస్తుంటారు. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని దేవాలయాలకు ధూప నైవేద్యాలకు ఇచ్చినారు అని. ఆయన మరి క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ కనుక ఈ చర్చిలకే ఇవ్వాలి కదా, మరి మన దేవాలయాలను ఎందుకు ఉద్ధరించారు, మన దేవాలయాలకి అంతా ఎందుకు ఇచ్చేశారు? ఈవెన్ మన టీటీడీ దీంట్లో కూడా వారసత్వాన్ని, ఆయన అర్చకుల వారసత్వాన్ని, పోటు వాళ్ళ వారసత్వాన్ని ఆయన అంగీకరించి జీవో జారీ చేశారు. జగన్ గారు కూడా ఈరోజు టీటీడీలో కానీ దేంట్లో కానీ వేలు పెట్టరు. మన ఆగమానుసారమే ఎలా జరగాల్సి ఉంటే అలా జరగమని చెప్తారు. ఈ రోజుకి ఆయన ఎన్ని దేవాలయాలు సుబ్బారెడ్డిని కట్టమని చెప్తున్నారు. ఇప్పటికీ దేవాలయాలు 1200 దేవాలయాలు కట్టారు. ఇంకా 2000 దేవాలయాలు కట్టడానికి సుబ్బారెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఇవన్నీ వేరే భావం ఉంటే జరగదు కదమ్మా. అవును, వాస్తవం. మీరు ఎంత జరిగే పరిస్థితులు ఒకటైతే మీరు దాన్ని అర్థం చేసుకున్న పద్ధతి అమ్మా, మేమందరం చూస్తున్నది అంత గొప్పగా అర్థం చేసుకున్నారని చెప్పి. అమ్మ, ఇంత మీరు జీవితం చూశారు, ఆధ్యాత్మికంగా మనం అన్నీ రాసి పెట్టుకుని వచ్చామని బలంగా ఇక్కడి నుంచి నమ్ముతారు మీరు. ఏది ఎలా జరగాల్సి ఉంటే అలాగే జరుగుతుంది, మనది ఏదైతే అదే అవుతుందని. ఇప్పుడు ఇంట్లో అయిన చిన్న విషయం, ఉదాహరణకి ఇది సున్నితమైన ప్రశ్న, మీ చేతిలో పెరిగిన 2 పిల్లలు జగన్ గారు, షర్మిల గారు, వాళ్ళ రాజకీయ పరిస్థితులు చూస్తే మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? అంటే ఏమన్నా చివుక్కుమంటుందా, లేదు ఇద్దరు అన్నా చెల్లెలు కలవాలని? ఎవరు దేని పోరాడాలో వాళ్ళు పోరాడుతున్నారు. ఒక ఆయన సక్సెస్ అయ్యారు, ఇంకొక ఆమె సక్సెస్ అవుతుంది, అంతే. ఇప్పుడు మన ఇంట్లో కూడా అమ్మని అడుగుతాము, అమ్మ నాకు లడ్డు కావాలని ఒకరు అడుగుతారు, జలేబీ కావాలని ఒకరు అడుగుతారు. అమ్మ ఒకరోజు ఇది చేసి పెడుతుంది, ఇంకో రోజు వచ్చి చేసి పెడుతుంది. సో అమ్మ ఆయనకి ఇచ్చేసింది, సక్సెస్ ఇచ్చేసింది, ఆయన కష్టపడ్డారు, ఆయనకి ఇచ్చేసింది. ఇప్పుడు ఏం కష్టపడుతుంది, ఏమికి ఇస్తారు? మీకు 2 పిల్లలే కాకుండా ఎట్లా పోతారు? అంతే మరి అదే గొప్ప అమ్మ మనసు. కాబట్టి మా ఇంట్లో మా జాయింట్ ఫ్యామిలీ, మా చిన్న పిల్లలు మేము కలిసి పెరిగేవాళ్ళం. నేను ఒక రోజు ఇలానే నాకు పూరి కావాలని చెప్పి ఏడ్చాను. వేరే టిఫిన్ చేసింటే ఉప్మా అనేది చేసి, నేను చిన్నప్పుడు ఉప్మా తినేదాన్ని కాదు, ఇడ్లీ తినేదాన్ని కాదు. అప్పుడు నా నాన్నగారు అది చెప్పారు, ఇంట్లో ఇంతమంది పిల్లలు ఉన్నారు, మీ అమ్మ ఇన్ని చేయాలంటే చేయలేదు. ఒక్కో రోజు ఒక్కొక్కరు ఇష్టమైన చేస్తుంది. 7 రోజులు ఉన్నాయి, 7 మంది పిల్లలు ఉన్నారు, ఒక్కో రోజు ఒకటి చేస్తుంది. నీ ప్లేట్లోకి ఏది వస్తే అది నువ్వు తినాలి అని చెప్పారు. ఈ రోజుకి కూడా నేను అది ఫాలో అవుతాను. ఈ రోజుకి కూడా నేను వంట వాళ్ళకి నేను ఇది వండమని చెప్పను, నా ప్లేట్లోకి ఏది వస్తే నేను అది తింటా అని ఫాలో అవుతాను. అది మూర్ఖత్వం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. అట్లనే వాళ్ళకి కూడా దేవుడు ఒకరికి ఇచ్చేస్తారు సక్సెస్, ఇంకొకరు కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టం ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడు ఇస్తారు. చాలా సింపుల్గా హాయిగా చెప్పేశారు. వాళ్ళు ఎంచుకోవడం అనేది పెద్దది ఎంచుకున్నారమ్మా. చిన్నదనుకో ఈరోజు అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ మా అమ్మది ఆ రోజు అయిపోతుంది, అంటే మరుసటి రోజు అయిపోతుంది. కానీ వాళ్ళు పెద్దది ఎంచుకున్నారు. ఆ పెద్ద గోల్ ఎంచుకున్నప్పుడు కష్టం కూడా ఎక్కువే ఉంటుంది. ఆయన కష్టపడ్డారు, ఆయనది అయిపోయింది, ఇప్పుడు ఏం కష్టపడుతుంది. ఎంత గొప్పగా చెప్పారమ్మా. అంతేనా అమ్మా, మీ మంత్రమహిమ కార్యక్రమం చాలామందికి చాలా ఒక దిక్సూచిగా ఉండడమే కాకుండా పాపులర్ అయింది ప్రోగ్రామ్. ఈ వ్యాఖ్యానంపై మీకు మొదటి నుంచి 90sలోనే మీరు దూరదర్శన్కి చేశారు కొన్ని కార్యక్రమాలు. సో దీని గురించి చెప్పండి, ఎలా వచ్చిందమ్మా ఈ అభిరుచి అసలు? నాకు అంటే మాట్లాడేటి నాకు బాగానే మాట్లాడతానమ్మా, వస్తుంది. దేవుని గురించి చెప్పడం అనేది నాకు మామూలుగా, నేను ఎవరినన్నా అడిగినా క్వశ్చన్ అడిగినా నేను ఎప్పటి నుంచో చెప్పేదాన్ని దేవుని గురించి. అట్లా మంత్రం అనేది నేను అనుభవిస్తున్నాను.
గురువుల సన్నిధి అనేది నేను అనుభవిస్తున్నాను. గురువులతో మాట్లాడటం కానీ, గురువులతో తెలుసుకోవటం కానీ, మనకు తెలియని విషయాలు తెలుసుకోవటం కానీ, ఇదే అందరికీ ఉంటుంది. ఇట్లానే ఉంటుంది. అందరూ గురువుల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేరు, అందరూ వాళ్ళ ఇళ్ళల్లోంచి బయటికి రాలేరు, అందరికీ గురువుల దగ్గరికి వెళ్ళే వాళ్ళ దగ్గరగా మాట్లాడేంత ఇది ఉండిండదు. అందుకని నేను నా మంత్రాన్ని నేను అనుభవిస్తున్నాను, గురువుల సన్నిధి అనుభవిస్తున్నాను కాబట్టి 2 ప్రోగ్రామ్స్ చేస్తున్నాను నేను. అందరికి ఉండే సందేహాలు అడుగుతాను నేను, అందరికి ఉండే మామూలుగా ఉండే సందేహాలు నాలో కూడా ఉంటాయి కాబట్టి కొన్ని నాకు తెలిసినా కానీ ఒక్కొక్క గురువు నుంచి ఒక్కొక్క అంటే వాళ్ళ ఏ విధంగా సిద్ధి పొందింటారో ఆ విధంగా ఆన్సర్ వస్తుంది. ఒక దగ్గర నుంచి ఒక విధమైన ఆన్సర్ వస్తుంది, ఒక విధం నుంచి ఒక విధమైన ఆన్సర్ వస్తుంది. సో నేను ఆ విధంగా క్వశ్చన్స్ అడిగి అందరికీ అది తెలియపరచడం కోసమని అది పెట్టాను అనమాట. నేను మంత్రాంతో నేను చాలా అనుభూతులు ఉన్నాయి నాకు, నేను చెప్పాను కూడా మీకు. అవును. సో నేను అందుకే అందరికీ అది తెలియాలనే ఉద్దేశంతోనూ ఏ విధమైన మంత్రం చేస్తే ఏ విధమైన దానికి నియమాలు ఉంటాయి, ఏ విధమైన ఇది ఉంటుంది, అది వాళ్ళని అడిగి గురువుల దగ్గరని అడిగి వాళ్ళకి చేరవేస్తే ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవుతారు కదా అని నా ఉద్దేశం. దానికోసమే నేను ఆ 2 ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. మీరు కూడా చాలా అనుభూతులు పొందారని చెప్పారు. మంత్రమహిమ అంటే ఈ మంత్రం చేయడానికి ప్రత్యేకమైన విధానం ఉంటుందమ్మా, ఎక్కడ ఉంటే అక్కడ చేసుకోవచ్చు ఎవరైనా? అంటే ఏ కోరికలు లేకపోతే ఎక్కడైనా చేసుకోవచ్చు. మనం కోరికలు అంటూ నియమం ఉంటుంది. ఇప్పుడు మనము బిర్యానీ చేయాలనుకున్నాము, అది కూడా మనము ఓవెన్లో చేయాలనుకున్నాము, అప్పుడు ఆ ఓవెన్కి పాటించాల్సిన నియమాలు పాటించాలి కదా, లేకపోతే కరెంట్ షాక్ కొడుతుంది, లేకపోతే బిర్యానీ అవ్వకపోవచ్చు. కానీ బియ్యం కడగాల, అది ఇంత మాత్రంతో దాన్ని పెట్టాలా, ఇన్ని కలపాలా అనే ఒక సూత్రాలు ఉంటాయి కదా, ఆ సూత్రాలు ఫార్ములా ఎలా ఫాలో అవుతారు. మంత్రానికి కూడా నువ్వు కోరిక కావాలనుకున్నప్పుడు నీకు ఆ కోరికకి ఎలా చేయాలా అనే ఫార్ములాకి కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలు కట్టుబడి చేయాల్సి ఉంటుంది. ఏమీ లేదనుకో, అందరితో పాటు నేను, అందరితో పాటు అందరూ బాగుంటే నేను బాగుంటాను అనుకున్నామనుకో, అప్పుడు దేవుడికి ఏం లేదు. ఇప్పుడు దేవుడు అంతటా ఉన్నాడు. చెత్తలో ఉన్నాడు, వేరే మామూలు చోటు ఉన్నాడు, చెడ్డ చోటు ఉన్నాడు, అన్ని చోట ఉన్నాడు. 2 ఆయనే, చెడ్డ ఆయనే, మంచి ఆయనే. సో అన్ని చోట్ల ఉన్నాడు ఆయన. సో నువ్వు అన్ని చోట్ల ఉండే ఆయనకి అంతా బాగుండాలని చేసేటప్పుడు ఏం నియమాలు లేవు. అమ్మ, సిద్ధులు పొందడం అని 2-3 సార్లు అన్నారు మీరు. సిద్ధి పొందడం అంటే ఏమిటి? అది పొందినట్టు మనకు ఎలా తెలుస్తుంది? అదే చెప్పాను కదమ్మా, మంత్రం ఎన్ని అక్షరాలు ఉంటుందో అన్ని అక్షరాలు చేయాలి. అన్ని అక్షరాలు చేసినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని అంత ఇదిగా అంటే ఏ మంత్రమైనా 3-4 అక్షరాలు ఏం జరగదు. సో నువ్వు 3 లక్షలు చేసినావంటే, నువ్వు కాన్సన్ట్రేట్ నువ్వు చేసినావంటే ఆ నియమం ప్రకారము ఆ కాన్సన్ట్రేషన్లో నీ భక్తి వ్యక్తమైనప్పుడు తప్పకుండా నీకు ఆ అనుభూతి, నువ్వు ఏ రూపంలో అడిగావో ఆ రూపంలో అనుభూతి ఇస్తుంది. ఒకవేళ నువ్వు అనుభూతి చెందకపోతే చెప్పడానికి గురువులు వస్తారు, అమ్మాయి నువ్వు ఇది మంచి జరిగింది అని చెప్తారు. నీకే అర్థమైపోతుంది కదమ్మా. ఎంత గొప్పగా ఉందంటే అమ్మ నవరాత్రుల సందర్భంగా మీరు చాలా గొప్ప విషయాలు అమ్మతత్వం గురించి చెప్పారు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మంచి మాట, అమ్మవారి తత్వం ఎలా ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా స్మరించుకోవాలి చెప్పవలసిందిగా కోరుతున్నాం. అంటే ఇంతకుముందే చెప్పాను, అమ్మ నుంచి అంటే శాక్తేయ విధంగా చూసినప్పుడు, మనం పురుషోక్త విధానంగా చూసినప్పుడు నారాయణ నుంచి వచ్చింది అట్లా అనుకుంటాము. శాక్తేయ విధంగా చూసినప్పుడు అమ్మ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే 3 రూపాల్లో, అంటే బిందు రూపం అనేది పరమాత్మ స్వరూపం, అదే దానికి రూపం లేదు. దాని నుంచి 3 విధాలుగా వ్యక్తం అవుతుంది, మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి అని. అక్కడి నుంచి మళ్ళీ మహాకాళి నుంచి మళ్ళీ 2 వస్తారు, రుద్రుడు, సరస్వతి వస్తారు. మహాలక్ష్మి, మూల మహాలక్ష్మి నుంచి లక్ష్మి, బ్రహ్మ వస్తారు. మహాసరస్వతి నుంచి నారాయణుడు, ఉమ, వాళ్ళిద్దరు వస్తారు. ఆ విధంగా ముగ్గురు అమ్మల నుంచి 3 రకాలుగా జంటలు వస్తాయి. ఆ జంటలు వస్తే సృష్టి మళ్ళీ అమ్మ చేయడం కోసమని ఇక్కడుండే సరస్వతిని బ్రహ్మ కలుపుతుంది. ఆయన సృష్టికర్త. అట్లనే స్థితికర్తగా మహాలక్ష్మిని విష్ణువు కలుపుతుంది. అట్లనే నారాయణ్ని శివుడికి కలుపుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఏర్పరుస్తుంది అమ్మ. ఒకరిని సృష్టి చేయమంటుంది, ఒకరిని స్థితి చేయమంటుంది, ఒకరిని లయ చేయమంటుంది. ఈ విధంగా అమ్మ దగ్గర నుంచి త్రిమూర్తులు వచ్చినారనమాట. 3 అమ్మల దగ్గర నుంచి 3 త్రిమూర్తులు, త్రిదేవతలు వచ్చినారు. వీళ్ళు కాపాడటంలో మనకి ఇదవుతుంది. ఈ నవరాత్రుల్లో మనము అమ్మతత్వాన్ని ఎక్కువ తీసుకుంటాం. అవును. అంటే మనలో ఉండే చెడ్డ గుణాలు, అసురుడు అంటే చెడ్డ, అవును, దేవత అంటే మంచి, అవతలలో మంచి కోరుకోవడం, మంచి చేయడం అనేది దేవత. ఇంకొకరిని లాక్కోవడం, ఇంకొకరిని కోరుకోవడం అనేది అసుర లక్షణం. సో మనలో ఉండే ఈ అసుర లక్షణాలు, ఈ దేవ లక్షణాలు 2 ఉంటాయి.
ఈ రెండు ఉండేటప్పుడు ఈ నవరాత్రుల్లో నువ్వు శుద్ధిగా నువ్వు మంత్ర జపం చేసుకుంటూ పూజ చేసినప్పుడు నీలో ఉండే అసురగుణాలని అమ్మ తీసేస్తుంది. అమ్మ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు అమ్మ తీసేస్తుంది. అమ్మ తీసేసినప్పుడు నువ్వు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. నీ చిత్తశుద్ధి ఏర్పడినప్పుడు నీకుండే గోల్, నువ్వు దేవుళ్ళు ఎలా కలుస్తావు అనే గోల్కి నువ్వు దగ్గర అవుతూ వస్తావు. నీలో ఉండే ప్రశ్న, నీలో ఉండే విచారణ తత్వం విధంగా అమ్మ పెంచుతూ ఉంటుంది అనమాట. నువ్వు ఎంత శుద్ధిగా చేస్తుంటావో, నీ ఎంత చిత్తశుద్ధిగా ఉంటావో నిన్ను ఆ విధంగా అమ్మలేకి తీసుకోవడం కోసం, అమ్మకు దగ్గర అవ్వడం కోసం నిన్ను పరిణితి చెందిన వ్యక్తిగా నిన్ను మారుస్తుంది. ఇది నవరాత్రి యొక్క ఉద్దేశం, అమ్మ ఉద్దేశం. మా మంత్ర మహిమ గురించి ప్రపంచానికి చెప్తున్నారు గురువుల ద్వారా. మీరు మంత్రం ఉపాసించారు చాలాసార్లు. మంత్రం చేసిన తర్వాత, అన్ని లక్షల సార్లు చేసిన తర్వాత మనం పొందే స్థితి ఏంటమ్మా? మాంసపిండం మంత్రపిండం అవుతుందమ్మా. అంటే ఇప్పుడు చాలామంది ఫస్ట్ మెచ్యూరిటీ ఉండదు. మామూలుగా దేవుణ్ణి మామూలుగా చూస్తుంటాం, మామూలుగా మనం మంత్రం బిగిన్ చేస్తాం. ఎప్పుడైతే మంత్రం మనలో అణువణువున అంటే లక్షలు సిద్ధిబుద్ధి పొందడం అనేది కేవలం మన లక్షలు అనేది ఎంచుకోవడం ఒకటి అవుతుంది. అది కాదు, మన లోపల అణువణువు ఎప్పుడైతే ఆ మంత్రం నిండిపోతుందో, ఎప్పుడైతే మాంసపిండం మంత్రపిండం అవుతుందో సర్వాంతర్యామిని చూడగలుగుతావు. నువ్వు ఆ పరబ్రహ్మ తత్వాన్ని చూడగలుగుతావు. మనకు భద్రాచల రామదాస్ ఉన్నారు, అంతా రామమయం అని పాడాడు. ఎట్లా మనకు కనపడింది, మనకి కెమెరాలాగా స్వప్నలాగా కనపడేటప్పుడు అంత రామమయమని ఎలా పాడాడు అంటే అణువణువున ఆయన చూడగలిగాడు. ప్రతి ఒక్క అణువు చూడగలిగాడు. అణువణువున వ్యాపించున్నాడు ఆ రాముడు. ఆయన ఎందుకంటే రామమంత్రం చేశాడు కాబట్టి అంత రాముని రూపమే కనపడుతుంది. అందుకే అంత రామమయం అన్నాడు. అదే మనకు తిరుమల తీసుకుంటే అన్నమయ్య గారు ఉన్నారు. ఆయన ఫస్ట్ చిన్నప్పుడు వచ్చినప్పుడు కోనేటి రాయుడు వీడు అని చెప్పి ఆయన పాట పాడాడు. అదే లాస్ట్కి వచ్చినప్పుడు పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పి పాట పాడాడు. అంటే ఆయన పరబ్రహ్మ తత్వాన్ని చూడగలిగాడు. ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఆ అణువణువు ఆ మంత్రసిద్ధి ఎప్పుడైతే జరుగుతుందో, ఎప్పుడైతే ఆ మాంసపిండం మంత్రపిండం అవుతుందో, ఎప్పుడైతే అణువణువు సిద్ధాంతం పొందినప్పుడు వాళ్ళ అనుభూతి చెందుతారు. అంతటా ఉండే పరబ్రహ్మ తత్వాన్ని చూడగలుగుతారు. అది చూసినప్పుడే ఇంకా ఆ మంత్రానికి సిద్ధి అనేది అప్పుడు కలుగుతుంది. మనం ఎంచుకోవడం వలన కలిగేది కాదు, అది పైకి. అంటే అనిపిస్తుందమ్మా, ఆ స్థితిని దర్శించుకున్న తర్వాత లౌకికంగా వాళ్ళకి మారిపోతుందా అసలు వాళ్ళ అంతరంగం? మారిపోతుంది. అంతటానే ఎవరు ఏ మంత్రం చెప్పిస్తున్నారో అది కనపడుతుంది కదా. స్వప్నలాగా కనపడలేదు, స్వప్న రాముడిలానే కనపడుతుంది. ఏం నేను అనుకుంటే అమ్మవారిలాగా ఉంటుంది. ఇప్పుడు మనమే అంటుంటాం, ఎవరైనా గుళ్ళల్లో ఆడవాళ్ళు కనిపించిన అమ్మ మీరు అమ్మవారిలాగా ఉన్నారు అని. అంటే నువ్వు అమ్మవారిని అనుకుంటున్నావంటే అమ్మవారిలాగా కనపడింది. ముందు నీలో భావం కలగాలి. యద్భావం తద్భవతి. ముందు నీలో ఆ భావం కనపడపోతే ఆమెను అమ్మవారిలాగా ఉందని ఎలా అంటావు? ముందు నువ్వు గుర్తు చేసుకోవాలి కదా అమ్మవారు ఎలా ఉంటుందని. నువ్వు అనుభూతి చెందితే ఆ అనుభూతి నీకు బయట కనపడాలి. దాని అనువనువు నిండాలి, ఆ తాదాత్మ్యత పొందాలి. ఆ పొందినప్పుడే ఆ స్థితి కలుగుతుంది. మీరు అనేక సార్లు మీరు గురువుల సన్నిధిలోనే మీరు మంత్రం ఉపాసించి, మంత్రం జపించి లక్షల సార్లు చేశారమ్మా. మీకు ఎప్పుడైనా అలాంటి అనుభూతి కలిగిందా? తప్పకుండా అమ్మా. మనకు గురువుల దగ్గర ఎందుకు పోతామంటే మన కర్మ అంతా వెన్నెముకలోనే ఉంటుందంట. ఎంత ప్రారంభ కర్మ ఉందో, ఎంత సంచిత కర్మ ఉందో అంత. ఒకసారి మనము మంచి శుద్ధుడైన గురువుని కనుక ఆశీర్వాదం తీసుకున్నప్పుడు, వాళ్ళ చెయ్యి మన వెన్నెముకని నివిన్నప్పుడు 7 జన్మల కర్మ నశిస్తుందంట. 7 జన్మల కర్మ నువ్వు చూసిన దానికే నువ్వు ఆయన ఆశీర్వాదం తీసుకున్నప్పుడు నశించినప్పుడు, దీంట్లో నీకు ఆ 7 జన్మల్లో నువ్వు అనుభవించాల్సిన పరిణితి అనేది ఒకసారిగా వచ్చేస్తుంది కదా. ఆ పరిణితి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర ఆ శుద్ధత్వాన్ని పొందుతావు. ఆ శుద్ధత్వాన్ని పొందినప్పుడు నువ్వు చిత్తశుద్ధి సరిగ్గా ఉంటుంది. చిత్తశుద్ధి సరిగ్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర నువ్వు భగవంతుని దర్శిస్తావు. నువ్వేమనుకుంటున్నావు? ఆ భగవంతుని దర్శిస్తావు. మాకు శ్రీనివాసస్వామి అనే గురువు ఉంటారు. ఆయన బయట ఎవరితోనూ మాట్లాడరు, ఎప్పుడు మెడిటేషన్లోనే ఉంటారు. మాట్లాడాలంటే మనం ఒక్కరిగా ఆయన దగ్గరికి మాట్లాడతాం. ఆయన దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడినప్పుడు ఆయన దగ్గర మన ఆయన ఆశీర్వాదం కూడా అందరిలాగా ఇవ్వరు. ఎంతో నెమ్మదిగా ఆయన మాట వింటేనే మనం మయమర్చిపోతాం. అంత నిధిగా ఆయన ఆశీర్వాదం ఇస్తారు. ఆ ఆశీర్వాదం అలా వినేటప్పుడు వాళ్ళు ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో ఆ రూపం మనకు కనపడుతుంది కదా. ఆ రూపం కనపడినప్పుడు మనం ఏ గురువుల దగ్గర మనం ఆశీర్వాదం తీసుకుంటున్నామో ఆ గురువులు ఏదైతే ధ్యానిస్తున్నారో, కృతాళన స్వామి ఉన్నారు, ఆయన దశమహా విద్యలు అన్నీ కాలభైరవుడు అన్ని మంత్రాలు చేసిన ఆయన దగ్గర శ్రీ విద్య అంతా ఉంది ఆయన దగ్గర. ఆయన చూస్తేనే మనకి అమ్మవారి అలా అనిపిస్తుంది. అలా మనం చూసినప్పుడు మనం ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఆ తత్వం మనలోకి వస్తుంది కదా. ఆ తత్వం మనలోకి వచ్చినప్పుడు మనం అది చూడగలుగుతాం కదా.
ఇప్పుడు నేను బంగారు టెంపుల్ నారాయణమ్మ స్వామిని చెప్పాను. ఆమె చిన్నప్పటి నుంచి ఆయన అమ్మగానే ఇది అయ్యాడు. ఆయన స్వామిని కూడా ఎవరు అనరు, అమ్మనే అంటారు. ఆయన చేసే పూజ ఎలా ఉంటుంది, ఆయన చేసే అంటే ఆయన విగ్రహం పెట్టి ఆయన అభిషేకం చేస్తున్నా, హారతి ఇస్తున్నా ఎదురుగా అమ్మ ఉన్నట్టే ఎంత నిదానంగా తిరుగుతారో, ఎంత నిదానంగా హారతిస్తారో, ఆయన నడక కూడా వయ్యారంగా ఉంటుందన్నమాట. అందుకే అందరు అమ్మ అంటారు. ఆయన అమ్మని చూశాడు, అంత బంగారు టెంపుల్ కట్టించాడు ఆయన ఎవరి సహాయం లేకుండానే. అందరికీ 12 ఏళ్ల వయసులోనే ఆయన ఆకాశంలో అమ్మవారిని చూపించాడు. ఆ అమ్మవారు వచ్చి ఆయన ఎదురుగా బంగారు పోత పోసిన విగ్రహం ఆయన ఇంట్లో ఉంటుంది, ఆయన పూజ చేసే విగ్రహం. ఆయన దగ్గర నేను ఆశీర్వాదం విన్నప్పుడు నేను ఆయన ఒకటి అడిగాను, నాకు మెడిటేషన్ పెంచండి, నాకు ఆ స్థితిని కలుగజేయండి అని. ఆయన పూజ చేసుకున్న రూమ్లో నన్ను కూర్చోపెట్టారు గంట సేపు. ఎట్లయినా ఆ శుద్ధత్వం అనేది మనలో నిన్నప్పుడు మన మైండ్ కూడా శుద్ధత్వంతో ఉంటుంది కదమ్మా. ఆ గురువుల దగ్గర వాళ్ళు ఏది చేస్తున్నారో ఆ శుద్ధత్వం మళ్ళీకి వస్తుంది, మళ్ళీ ఆశీర్వాదం తీసుకున్నప్పుడు. మళ్ళీ మన బాహ్య ప్రపంచానికి వచ్చినా కానీ అది తొందరగా మళ్ళీ దాంట్లోకి వెళ్ళడానికి సాయం చేస్తుంది. అది 2 కనెక్షన్ అడిగాను నేను. అది ఆ కనెక్షన్. అందుకే గురువులు మనం అడిగేది, అందుకే గురువులతో మనం ఆశీర్వాదం తీసుకునేది, గురువులతో మాట్లాడేది. గురువులతో మనము మామూలుగా శుకుడు భాగవతంలో చెప్తారు, ఆయన పాలు పితికినంత సమయం మాత్రమే ఒక చోటు ఉంటాడంట. అట్లాంటి శుకుడు పరీక్షత్తుకి 7 రోజులు భాగవతం చెప్తాడనమాట. అలాంటి ఎందుకు వచ్చారు వాళ్ళు గురువులు? ఆయన ఒక సిద్ధి పొందినాడు కాబట్టి, ఆయన కర్మ సిద్ధి పొందింది కాబట్టి ఆయన శుకుడు వచ్చి ఎక్కడ పాలు పెట్టినంత టైం ఉండి ఆయన శుకుడు వచ్చి ఆయన భాగవతం చెప్పాడు. భాగవతం చెప్పినప్పుడు ఆయన లాస్ట్గా ఆయన చనిపోయేటప్పుడు ఆయన మోక్షస్థితికి వెళ్ళిన తర్వాత బాహ్య శరీరం విడిపడుతుంది. అందరికీ బాహ్య శరీరం ముందు విడిపడుతుంది. ఆయన మోక్షస్థితికి వెళ్ళిన తర్వాత ఆ పాము వచ్చి కాటొచ్చి బాహ్య శరీరం అనేది విడిపడుతుంది. గురువులు అంత శక్తిమైన గురువులు అనేవాళ్ళు మనకు దేవునికి దగ్గర చేస్తారు మా. అందుకనే గురుచరిత్రలు చెప్తారు, ఆయన శిష్యుడు గురువుకి సాయం చేస్తుంటాడు అనమాట. ఆయన కాశీకి వెళ్ళేటప్పుడు నాకు ఇలా వ్యాధి వస్తుంది, నాకు ఎవరు సాయం చేస్తారంటే ఒక శిష్యుడు వెళ్తే కాశీలో ఆయన శిష్యుడు చేస్తున్నప్పుడు ఆయన వ్యాధి బాధల్లో గురువు చాలా కష్టపెడుతుంటాడు, కొడుతుంటాడు, తిడుతుంటాడు, అన్నీ చేస్తుంటాడు. ఆయన శిష్యుడు అన్నీ భరించి చేస్తుంటాడు. అప్పుడు త్రిమూర్తులు వస్తారు ఆయన దగ్గరికి, ఒక్కొక్క టైంలో శివుడు వస్తాడు, విష్ణువు వస్తాడు. కనపడి నీకేం కావాలో కోరుకుంటే, నాకేం వద్దు, నేను మిమ్మల్ని అడగలేదు కదా, నేను మిమ్మల్ని పూజించానా, మిమ్మల్ని అడిగానా, నేను నా గురువు నేను చేసుకుంటున్నాను, నా గురువు నన్ను అడిగాడు సేవ చేయమని నేను చేసుకుంటున్నాను, మీరెందుకు వస్తున్నారు, వెళ్ళిపోండి అని చెప్తారు అనమాట. అంటే అంతటి దేవతలను దగ్గర చేసే స్థితి గురువుకు మాత్రమే ఉంది. అందుకే నగరోధికం శివసాసలతో అన్నారు. అమ్మ, మీ ప్రయాణంలో మనం సరైన గురువులు ఎవరు అని చాలామంది అడుగుతుంటారు. అందరూ కలిసిన వాళ్ళందరూ ఉత్తమమైన అటువంటి ఒక ఉన్నత ఆలోచనలు ఉండే గురువుల్ని కలిశారా, లేక అప్పుడప్పుడు మీకు సరిగ్గా లేదు ఈ పరిస్థితి అని స్ఫురించిన అనుభవాలు కూడా ఉండుంటాయా? నాకు ఎప్పుడూ లేదు మా భావము. మనందరం కూడా సగం ప్లస్ సగం మైనస్ ఉంటేనే మన మనుషులుగా వస్తాం అన్నమాట. సగం పుణ్యం సగం పాపం ఉంటేనే. అందుకని మనలో అప్పుడప్పుడు మనకు వేరే బాహ్య ఆలోచనలు వస్తుంటాయి, ఎంతసేపు దేవుడు ఆలోచనలు వస్తుంటాయి, 2 విధాలుగా మనం ఉంటాం. కాబట్టి ప్రతి మనిషిలోనే బలము ఉంటుంది, బలహీనత ఉంటుంది. మా బావగారు చెప్పేవాళ్ళు, మన అనుకున్నప్పుడు బలహీనతను కూడా మనం స్వాధీనం చేసుకుంటేనే అవతల మన అనుకుంటాం. అందరూ మెచ్చుకుంటారు బలాన్ని. ఇది గొప్ప సూక్తి చెప్పారు మన వింటున్న వాళ్ళందరికీ. అందరినీ ఇప్పుడు గొప్ప వాళ్ళు అంటే ఆ బలాన్ని అందరూ మెచ్చుకుంటారు. బలహీనత ఉన్నప్పుడే మనం మెచ్చుకుంటేనే మన అవుతారు. గురువుల్లో మనం ఎందుకు బలహీనతను చూడాలి? వాళ్ళు మనుషులుగా పుట్టినప్పుడు చిన్న బలహీనతలు ఉంటాయి. ఎందుకు బలహీనత చూస్తావు? బలాన్ని చూడు. గొప్పగా చెప్పారమ్మా, చాలా చాలా గొప్పగా చెప్పారు. చాలా మందికి ఈ ప్రశ్నకి సమాధానం. గురుస్థానంలోకి వచ్చాడంటే ఎంతో లేని ఆయన గురుస్థానంలోకి వస్తాడా? ఎంతో సిద్ధి పొందంది గురుస్థానం. ఇప్పుడు మనమంతా గురుస్థానంలోకి వెళ్ళామా? వెళ్ళలేదు కదా. వాళ్ళు గురువుల స్థానంలోకి వెళ్ళారంటే ఎంతో బలం ఉండాలి కదా. ఏదో బలహీనతలు ఉంటాయి కొన్ని. నువ్వు బలహీనతలేక ఎందుకు పోతావు? నువ్వు బలంలోకి పోవాలి. కృష్ణుడు రాసలీలగా చూస్తే నువ్వు అది చెడ్డగా అనిపిస్తుంది, అది పరమాత్మ లీలగా చూస్తే నువ్వు గొప్పగా అనిపిస్తుంది. అదే నారీ నడుమ మురారి అంటే సుశ్వాస నిశ్వాస మధ్య నిశ్శబ్దం, ఆ సైలెన్సే గాడ్. ఆ విధంగా చూస్తే ఆ రాసలీల పరమాత్మ స్థితి. నువ్వు మామూలుగా చూస్తే అది రాసలీల. ఎవరెవరి వాళ్ళ దీని ప్రకారం వాళ్ళు వ్యాఖ్యానిస్తారు. నువ్వు బలహీనతగా చూస్తున్నావు అంటే ముందు బలహీనత నీలో ఉంది కాబట్టి నువ్వు అది గుర్తిస్తున్నావు. అంతే. ఇది గొప్ప విషయం అమ్మా. చాలా నీలో ముందు ఆ భావం ఉంది. ఇప్పుడు నీలో ఏ భావం ఉంటే ఆ భావాన్ని దర్శిస్తావు నువ్వు. నీలో ఆ భావం ఉంది కాబట్టి ఆయనలో ఆ భావం చూస్తున్నావు. నేను ఎప్పుడు గురువులుగానే చూశాను. నేను గురువులు అనేవాళ్ళు దేవుడికి దగ్గర చేసే వాళ్ళగానే చూశాను నేను.
డాక్టర్ స్వర్ణలత గారు, మీరు జీవితంలో అన్నీ చూసి అన్నీ నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. మీ కోరిక ఏమిటి? మీ అంటే మీకు అంతిమంగా ఏం సాధించాలని మీ తపన? అంతిమంగా ఇదే మా జన్మల్లో మనకు పునరపి జననం పునరపి మరణం లేకుండా అమ్మలో మనం కలిసిపోవాలని. అది జరిగేయడానికి ఆ పరిణితి పెంచడానికి ఎంత టైం ఉందో అది తొందరగా ఆ టయాన్ని మనం దాటుకుంటూ వెళ్ళాలి. ఆ పరిణితి చెందడానికి ఇంకా మనం ఎంత కష్టపడాలా, ఎంత విచారణ చేయాలా, ఆ జ్ఞానాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఇవన్నీ మనము ఉపదేశ వాక్యాలు అనమాట. తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, ఇవన్నీ ఊరికి మనం నోటితో మాట్లాడితే వచ్చేటివి కాదమ్మా. నోటితో అందరూ మాట్లాడతాం, కానీ మనం లోపల పరిణితి చెందాలి. లోపల పరిణితి చెంది మనం కలిసిపోవాలన్నమాట. ఎప్పుడైతే మనం ఈ జగత్తులో ఈ పరమాత్మతో మనం కలిసిపోతామో అప్పుడు మళ్ళీ ఆ జ్ఞానం కలిగినప్పుడు మళ్ళీ జన్మ అనేది జరగదు. మనం ఇప్పుడు మనం నిద్రపోయేటప్పుడు మనము తెలియకుండా నిద్రపోవటం అనేది కూడా ధ్యానమే, తెలిసి నిద్రపోవటం అనేది మెడిటేషన్. ఆ విధంగా మనం కలిసిపోగలిగి ఉండాలన్నమాట. ఆ విధంగా తెలిసి మనము ఎప్పుడైతే ఆ మోక్షానికి మనం దగ్గర అవుతామో, ఎప్పుడైతే అమ్మ తనలోకి తీసుకుంటుందో, ఎప్పుడైతే ఈ పరమాత్మత్వంలోకి కలిసిపోవాలనో, అది ఎంత దూరం ఉందో నాకు తెలియదు. ఇంకా నేను ఏ స్టేజ్లో ఉన్నానని కూడా నాకు తెలియదు. ఆ విచారణ, ఆ పరిణితి తొందరగా జరగాలని కోరుకుంటున్నారు. క్రియాశీలక రాజకీయాల్లో స్వర్ణ గారిని చూడొచ్చు అంటారా? లేదు మా, నాకు పెద్ద ఇష్టం లేదు. నాకు వినానమస్సుగా చేసిన ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఇంకా అంత పరిణితి చెందలేదు అనుకుంటాను. ఎందుకంటే నేను ఇంకా దేవుని తత్వంలోనే ఉంటానమ్మా. పరమాత్మత్వం ఏంటంటే అందరికి ఉపయోగపడటమే పరమాత్మత్వం. దేవుడు అనేవాడు అందరికీ ఉపయోగపడతాడు. నువ్వు కొట్లాడావని, నువ్వు ద్వేషించావని చెప్పి ఆయన నీకు గాలి నీరు ఏమీ ఇవ్వకుండా పోలేదు. ఆయన పంచభూతాలుగా అందరికీ అన్నీ ఏర్పాటు చేశాడు. ఆయన అందరి కోసమే కృషి చేస్తాడు. కానీ నేను ఇంకా దేవుని తత్వంలోనే ఉండానన్నమాట. నేను ఇంకా సర్వాత్మలోకి, అదే నేను చెప్తుంది, అహం బ్రహ్మసి అనే సర్వాత్మలోకి ప్రవేశించడానికి, అంత పరిణితి చెందడానికి, అదే దాన్నే మోక్షం అంటారు. ఆ విధంగా చెందాల. అది అంత నిరపేక్షంగా, అంత స్వార్థరహితంగా మనం సాయం చేయగలిగి ఉండాలి దేవునిలాగా. అప్పుడు మనం ఆ స్థితిలోకి వెళ్ళాలి. కానీ అది ఏమీ లేకుండా మనం ఆ స్థితిలోకి వెళ్తే అంత సులభంగా మనం దాంట్లో రానిచ్చలేమమ్మా. ఎంత గొప్పగా ఉందంటే ఇవాళ మీతో మాట్లాడడం స్వర్ణ గారు. చాలా చాలా సంతోషం, ఆనందదాయకం. మీ ఆరోగ్యం ఎల్లప్పటికీ ఇలాగే కళకళలాడుతూ ఉండాలని చెప్పి మా అందరి ప్రార్థన. థ్యాంక్స్ మా. అండ్ మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని చెప్పి కూడా వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్. చాలా థ్యాంక్స్ మా. డాక్టర్ స్వర్ణలత రెడ్డి గారు. మీరు మాటికి నన్ను డాక్టర్ స్వర్ణలత అని అనాల్సిన అవసరం లేదమ్మా. నేను మామూలు స్వర్ణమ్మనే. మామూలు విషయం కాదమ్మా, ఇది గొప్ప విషయం. మీరు చేసిన సాధనకి మీకు గుర్తింపు లభించడం, అది కూడా మీరు కోరుకోకుండా అదే రావడం అన్నది చాలా గొప్ప విషయం కదమ్మా. తప్పకుండా చాలా సంతోషం. అది కూడా దేవుడి మహిమేమ్మా. అది కూడా మంత్రమయమే అనుకోవచ్చు. మంత్రం సిద్ధి పొందింది కాబట్టి దేవుడు ఆస్వాదించింటాడు. అవునమ్మా. నమస్కారం. థ్యాంక్స్ మా. నమస్తే.